మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 41 నుండి ఈ సందర్భంలో నుండి ప్రభు మనతో మాట్లాడాలని ఉద్దేశించారు. ఈ సందర్భాన్ని చదువుతాను, అందరూ జాగ్రత్తగా వినండి, గ్రహించండి. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చుచున్నట్లుగా ధ్వని పుట్టుచున్నది. విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది. నీవు పోయి భోజనము చేయమని అహాబుతో చెప్పగా అహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మెలు పర్వతం మీదకు పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారుచూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మారులు పోయి చూడమని చెప్పెను. 7వ మారు అతడు చూచి, ఇదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు అహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షముని ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరుచుకొని పొమ్మని చెప్పమని వానిని పంపెను. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలి వానతోనూ కారు కమ్మెను. మోపైన వాన కురిసెను గనుక అహాబు రథమెక్కి యజ్రాయేలునకు వెళ్ళిపోయెను. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యజ్రాయేలు గుమ్మమునొద్దకు వచ్చాను. కళ్ళు మూసుకోండమ్మా, ప్రార్థన చేసుకుందాం. మీ నమ్మకత్వాన్ని బట్టి నాయన, మీ శక్తిని బట్టి, మీ సామర్థ్యాన్ని బట్టి, మీ బల పరాక్రమ ప్రభావ మహత్య మహిమలను బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం, కీర్తిస్తున్నాం. మీరు మా దేవుడిగా ఉన్నారయ్యా, మీరు మా రాజు, నా రాజు. ఈ దినం మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం. ఈ మాటల ద్వారా అనేకులు బ్రతుకుతారు నాయన. మీరు మాతో మాట్లాడడం క్షేమం, మా ఆత్మలకు ఆశీర్వాదం, అభివృద్ధి నాయన. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. మీ మాటల మాధుర్యము చేత మేము ఆనందించడానికి మీ కృపను ధారాళంగా దయచేయండి. ఆత్మలో ఆనందించే కృప దయచేయండి. ప్రతి డిస్టర్బెన్స్ను దూరపరచండి ప్రభువా. ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచండి. సునాయాసంగా ప్రభువా ఈ సమయాన్ని మీరు నడిపించండి. సాతాను క్రియలు అయిపరచండి. నన్ను మీ ఆత్మ స్వాధీనమందు ఉంచండి. వాక్శక్తితో నింపండి. అధికారపూర్వకమైన బోధను దయచేయమని ఈ సందర్భాన్ని జాగ్రత్తగా మనం ధ్యానం చేసుకుంటున్నట్లయితే ఈ సందర్భంలో నుండి ఒక విశేషమైనటువంటి మాటతో దేవుడు మనల్ని ఈ దినం ఆదరించబోతున్నాడు, బలపరచబోతున్నాడు, భరోసాను ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యాన్ని గడిచినటువంటి రాత్రి బయలుపరచడం జరిగింది. ఈ దినం కొరకు ఎప్పుడూ కూడా దేవుడు బయలుపరిస్తే తప్ప మేమేమి ఇష్టం వచ్చినట్టుగా వాగం. అంతేనంటారా? ఇష్టం వచ్చినట్టుగా ఏది కూడా వాగం, ఏది కూడా మాట్లాడం. ఏది మాట్లాడినా కూడా దానికి ఒక అర్థం ఉంటుంది. అర్థం పర్థం లేకుండా మాట్లాడే వాళ్ళం కాదు మేము. అందుకని ఈ సమయంలో ఈ మాటను మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తున్నట్లయితే మొట్టమొదటి ఈ సందర్భాన్ని చూద్దాం. ఈ సందర్భంలో వ్రాయబడింది ఏంటంటే, ఏలియా మనందరికీ తెలుసు. దేవుడు ఏలియాతో అంటాడు, 3.5 సంవత్సరములు వర్షము కురవకపోయినటువంటి ఆ దినాల తర్వాత దేవాది దేవుడు మాట్లాడుతూ, ఏలియా నీవు అహాబును దర్శించు అంటాడు. దర్శించు అని దేవుడు అన్నాడు. వెంటనే దర్శించడానికి బయలుదేరాడు ఏలియా. అక్కడ ఏలియా ఎదుట అహాబు నిలబడ్డాడు. ఎప్పుడైతే అహాబు నిలబడ్డాడో మనందరికీ తెలుసు, ఇశ్రాయేలుని బాధ పెట్టువాడో శ్రమ పెట్టువాడో నీవే అని అహాబు రాజు ఏలియానంటే, నేను కాదు ఇశ్రాయేలీయుల్ని శ్రమ పెట్టువాడవు నీవే. నీవు నీ ప్రజలు దేవుడంటే ఏంటో పట్టనట్టుగా ఉన్నారు కాబట్టి ఈ శ్రమ మీకు సంభవించింది. అసలు నేను దేవుని దయ వల్ల చేశానో, లేకపోతే దేవుడు చెబితే చేశానో, లేకపోతే నా అంతటి నేనుగా చేశానో, అసలు దేవుడే నన్ను ఈ విషయాలు చేయమని చెప్పాడో లేదో మీకు రుజువు పరుస్తాను. మీరు కన్ను మిన్ను కాకుండా ఎటుబడితే అటు, ఎటు గాలి వేస్తే అటు ఒక కట్టడ నిబంధన కలిగిన వారై ఉండి కూడా కట్లు తెంచుకొని నిబంధనకు వేరై దేవునికి వేరై మతి తప్పి ప్రవర్తిస్తున్నది మీరో నేను.
రుజువుపరుస్తాను అని రుజువుపరచడం జరిగింది. అక్కడ దేవుడు అగ్నిగా దిగి వచ్చి, యెహోవాయే దేవుడు, మరి ఏ దేవుడు లేడు, నేనే యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు అని దేవుడు తన్ను తాను రుజువుపరుచుకోవడం జరిగింది. రుజువుపరుచుకున్న తర్వాత ఏమి జరగాలి ఇప్పుడు అంటే, దేవుడు చెప్పినటువంటి రీతిగా వర్షము కురియాలి, వర్షం కురియాలి. ఈ సందర్భం అయిన తర్వాత ఏలియా అహాబు రాజుతో అంటాడు, అహాబు, ధ్వని పుడుతుంది, భీకరమైన వర్షం వచ్చేటువంటి ధ్వని పుడుతుంది అని చెప్పి అతడు వెనక్కి వెళ్ళిపోలేదు. కర్మెలు పర్వతం ఎక్కి ఒక దాసుని పిలిచి, కర్మెలు పర్వతం మీద అతడు మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తన దాసుని పిలిచి దాసునితో అంటాడు, నువ్వు వెళ్ళి సముద్రం వైపు చూచిరా. మొట్టమొదటిసారి వెళ్ళి చూచి వచ్చాడు, ఏమీ అక్కడ కనబడలేదు. ఆ తర్వాత వచ్చి, అయ్యా ఏమీ కనబడలేదు అని తెలియపరిస్తే, అప్పుడు ఏలియా చెప్తున్నటువంటి మాట ఏంటంటే దాసులతో, నీవు 7 మారులు చూడు, 7 మారులు చూడు. అద్భుతం ఏంటంటే, దాసుడు మొదటి మారు నుండి 2వ మారు, 3వ మారు, 4, 5, 6 మారులు చూచినను ఏమీ కనబడలేదు. 7వ మారు చూస్తూ ఉన్నప్పుడు ఒక చిన్న మేఘం, మనుష్యుని యొక్క హస్తం అంతా, చెయ్యి అంతా చిన్న మేఘం అక్కడ కనబడింది. కనబడినప్పుడు దాసుడు వచ్చి ఏలియాతో అన్నాడు, అయ్యా మనుష్యుని చేతి అంత ఒక చిన్న మేఘం నాకు కనబడింది. అప్పుడు అహాబు దగ్గరికి పంపుతున్నాడు దాసుడిని. ఏమని పంపుతున్నాడంటే, చెప్పు అహాబుతో, వర్షం నిన్ను ఇక్కడే నిలబెట్టేయక ముందే నీవు వెళ్ళిపో అని చెప్పు అని పంపుతూ ఉన్నాడు. అతను ఇంకా రాలేదు, కానీ ఇలా చెప్పి పంపే లోపే భీకరముగా ఆకాశం మేఘావృతం అయిపోయింది. భయంకరమైనటువంటి గాలి, వర్షం, కారు, చీకటి కమ్మినట్లుగా మనం చూస్తాం. ఇలా జరుగుతున్నప్పుడు ఏలియానేమో దేవుడు బలపరిచాడంట, అహాబుకేమో రథం ఉందంట. ఏలియానేమో దేవుడు బలపరిస్తే దేవుని ఆత్మత ఎక్కడికి వెళ్ళిపోయాడంట, యజ్రాయేలు వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడని రాయబడింది అంటే, అహాబు కంటే ముందుగా వెళ్ళిపోయాడు. ఇక్కడ జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ జరిగిన సందర్భాన్ని మనం ధ్యానం చేస్తే, అహాబు బాగానే ఉన్నాడో, ఏలియా ఉన్నాడో. ఈ ఏలియా అహాబుతో పాటు ఎవరున్నారు వాళ్ళ దగ్గర అంటే, దాసుడు ఉన్నాడు. జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ఈ దాసుడు ఉన్నాడే, ఈ దాసుడు ఎప్పటి నుంచి ఉన్నాడంటే, ఏలియా మోకాళ్ళూనినప్పటి నుంచి దాసుడు ఉన్నాడు. ఏలియా చూడమన్నప్పుడు దాసుడు చూచాడు. చూచినా కనబడకపోయినా 7 మారులు చూడన్నప్పుడు విశ్వాసముతోనూ నిరీక్షణతోనూ తన యజమానులు చెప్పినటువంటి మాటకు విధేయత చూపి, ఏమాత్రము కూడా అవిధేయుడు కాక, అపనమ్మకస్తుడు కాక, దేవుడు ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి దాసుడు అని ఏలియాను నమ్మి, ఏలియా మాట ప్రకారముగా విసుగు చెందక 7 మారులు ఏలియా చెప్పిన మాటను బట్టి చూస్తే మేఘం కనబడింది. ఆ చిన్న మేఘం అంట. ఆ చిన్న మేఘం కనబడితే, అయ్యా నాకు ఒక చిన్న మేఘం కనబడిందని విశ్వాసంతో ఆ చిన్న మేఘాన్ని బట్టే, ఆ చిన్న సాదృశ్యాన్ని బట్టే, ఆ చిన్న సూచనను బట్టే గొప్ప వర్షాన్ని దేవుడు చెప్పిన మాటను ఎక్స్పెక్ట్ చేసి ఆతృతతో దైవజనుడి దగ్గరికి వచ్చి, దైవజనుడా మేఘం కనబడిందంటే, అయితే భీకరమైన వర్షం కురవబోతుంది, అద్భుతమైనటువంటి భీకరమైన వర్షం కురవబోతుందంటే, ఏమాత్రం రాజుతో చెప్పు, నువ్వు అహాబు దగ్గరికి వెళ్ళు, ఈ వర్తమానం తీసుకువెళ్ళి అంటే, రాజు దగ్గరికి చిన్న మేఘాన్ని పట్టుకుని
దేవుని మాటంతా కూడా మేఘములు ఇమర్చబడి ఉంది. ఇది చిన్న సూచనే కావచ్చు, కానీ దేవుడు చెప్పేటువంటి భీకరమైన వర్షానికి సంకేతం ఇదే అని దైవజనుడు కాదు, దాసుడు ఆ మాట పట్టుకుని చాలా ఆసక్తితో రాజుగారి దగ్గరికి వెళ్తున్నాడు. రాజుగారి దగ్గర ఏమన్నా తేడా అయితే ఏం జరుగుద్ది? ఏం పట్టుకుని వచ్చేవారు నువ్వు? వర్షం పడిపోద్దా అన్నాడు అనుకో. నువ్వేం చూసావురా అన్నాడు అనుకో. చిన్న మేఘం చూశానండి అన్నాడు అనుకో. ఏం చేస్తాడు? మనమే మన పిల్లలు ఏదన్నా కరెక్ట్గా చెప్పలేదంటే డిప్ప పగిలిపోద్ది. మరి రాజు ఏం చేస్తాడు? ఏమండి, నేను మొన్న ఉదాహరణ చెప్పాను. మనోడు కోతల్లో చిన్న మేఘాన్ని చూసి నిశ్చంతగా కుర్చీలో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని టీ తాగుతారు. అదే పెద్ద మేఘం అయితే తాగుతారా? కానీ ఈ దాసుడు ఒక్కసారి ధ్యానం చేద్దాం మనం. ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరుగైపోయినటువంటి దాసుడు, హల్లెలూయా, మరుగుగా ఉన్నటువంటి దాసుడు, హల్లెలూయా. ఇక్కడ మనం ధ్యానం చేస్తున్నట్లయితే చాలా గొప్ప విశ్వాసాన్ని కలిగిన వాడు, దేవుడి యొక్క దాసుడు యొక్క మాటను శిరస్స వహించిన వాడు, విసుగు చెందకుండా 7 మారులు విధేయత కలిగి కనిపెట్టి చూస్తున్నవాడు. చిన్న సంకేతాన్ని బట్టి మన దేవుడు అతీతుడు అనేటువంటి ఆత్మజ్ఞానాన్ని కలిగినటువంటి దాసుడు, హల్లెలూయా. కానీ దాసుడు ఏమయ్యాడు? మరుగైపోయాడు. దేవుడు బయలుపరిచింది ఇదే ఈ దినం కొరకు. కనబడ్డాడు దాసుడు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాడు అతని పాత్ర అంటే, దైవజనుడు చెప్పిన పని చేయడం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం, విశ్వాసం కలిగి ఉండడం, విధేయత కలిగి ఉండడం, అంతే. ఆ తర్వాత నువ్వు వెళ్ళి అహాబుతో చెప్పు అన్నప్పుడు ఇక్కడ రాయబడిన మాట ఒక్కసారి చూడండి. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 44వ వచనం. 7వ మారు అతడు చూచి, అదుగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘం సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు అహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరుచుకొని పొమ్మని చెప్పమని వానిని పంపెను. వానిని ఏం చేశాడు? పంపెను. ఎంతలో పంపినంతలో వెళ్ళిపోయాడు అతను. చెప్పేశాడా? స్వరూపుని పంపింది రేఖ ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది ఇవ్వి. అతడు వచ్చినంతలో నేను వెళ్ళిపోయాను. అతను కలిశాడా? అర్థం అవ్వలేదు ఇంకా. మీరు అర్థమైతే అనండి, అర్థం కాదు అనండి. నేను కనబడుతున్నాను లేదా? ఇప్పుడు చూడండి, స్వరూప్కి ఏదో వస్తువు ఇచ్చి రేఖ ఏం చేసిందంటే, ఆంటీ దగ్గరికి వెళ్ళి వస్తువు ఇచ్చేయమ్మా అంది. ఆ వస్తువు పట్టుకొని వస్తున్నాడు. అతడు వచ్చినంతలో ఆహా వెళ్ళిపోయాడు. ఇక్కడ ఎవరు వచ్చినంతలో? దాసుడు వచ్చినంతలో ఆహా వెళ్ళిపోయాడు. స్వరూప్ వచ్చినంతలో నేను వెళ్ళిపోయాను లేదా? హల్లెలూయా. అతను ఇంకా రాలేదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, వచ్చినంతలో వెళ్ళిపోయాను. స్వరూపే కానీ చెడ్డోడు అనుకో, సపోజ్ చెప్తున్నాను, ఏమనుకుంటాడు? చెడ్డోడు అయితే పోనీ ఎక్కడి నుంచి వచ్చాడు అనుకుందాం. చెడ్డోడైతే ఏమందుడు? ఆంటీ లేరు, మా అమ్మ పంపింది, నేను అనుకున్నాను ఉంటారో ఉండరా అని, ఎంత మోసుకుని వచ్చాను. చెడ్డోడు అనుకో. మంచోడు అనుకో, ఏమీ మాట్లాడకుండా మౌనమై మరలా తిరిగి వచ్చేస్తాడు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, కర్మెలు పర్వతం దగ్గర నుంచి కబురు పెట్టాడు ఏలియా. ఎవరిని? దాసుడిని. నువ్వు వెళ్ళి భీకరమైనటువంటి వర్షం వస్తుందని అహాబుతో చెప్పు. అతడు వచ్చినంతలో అహాబు వెళ్ళిపోయాడు. ఇప్పుడు కర్మెలు పర్వతం దగ్గరేమో దేవుడు ఏలియాని బలపరిస్తే, అహాబేమో రథం ఎక్కి వెళ్ళిపోతే మరి ఇతను ఏమయ్యాడు? అప్పటికేమొచ్చింది చూడండి ఒకసారి. 44. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘం సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు అహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథము సిద్ధపరుచుకుని పొమ్మని చెప్పేమని వానిని పంపాను. ఎంతలో అతడు వస్తూ ఉన్నంతలో
ఆకాశము మేఘాలతోనూ గాలి వానతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను గనుక అహాబు రథమెక్కి యజ్రాయేలునకు వెళ్ళిపోయాను. సిచ్యువేషన్ ఎలా ఉంది? చాలా బ్యాడ్గా ఉంది. కొన్ని చినుకులు వస్తేనే మనం ఎక్కడెక్కడికో దాక్కోవాలి. ఇప్పుడు ఆయనేమో కొండ మీద ఉన్నారు, కొండ మీద నుంచి వెళ్ళిపోయారు. ఈయనేమో రథం ఎక్కి అతడున్న చోటు నుంచి వెళ్ళిపోయాడు. ఇతను ఎక్కడున్నాడు? ప్రయాణంలో ఉన్నాడు. ఉన్నప్పుడు ఏమొచ్చింది? భయంకరంగా అంటున్నాడు ఇక్కడ. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? అంతలో ఆకాశం మేఘాలతోనూ గాలి వానతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను గనుక అహాబు రథమెక్కి యజ్రాయేలునకు వెళ్ళిపోయాను. ఇందులో చిక్కుకున్నది ఎవరు? దాసుడు. దాసుడు గురించి మనకి ఇక్కడ ఏమీ వ్రాయబడలే. దేవుడేమో ఏలియాను బలపరిచాడు, ఆయన వెళ్ళిపోయాడు. అహాబునేమో తన సొంత రథం ఉంది, తనకు సామర్థ్యం ఉంది, అతను వెళ్ళిపోయాడు. కానీ దాసుడు మరుగైపోయాడు. జస్ట్ దీన్ని ధ్యానం చేసుకుందాం. నిజంగా మరుగైనటువంటి స్థానంలో ఒక చెడు ఆలోచన కలిగిన వ్యక్తి, దేవుని భయం లేనటువంటి వ్యక్తి, దైవజనుల మీద భయం లేనటువంటి వ్యక్తి ఏమనుకుంటాడో తెలుసా? మీకు ఎవరికి తెలియదు కదమ్మా ఏమనుకుంటాడో. నాకే తెలుసు, చెప్తాను. నాకే తెలుసు, ఎవరికి తెలియదు. అసలు ఆ స్థానంలో ఉంటే వాళ్ళు బాగానే ఉన్నారు, మధ్యలో నేను అయిపోయాను. నన్ను బాగానే వాడేసుకున్నారు, నేను ఇలాగైపోయాను. అవసరానికి వాడేసుకున్నారు, వదిలేశారు. ఏమండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్నవాడు ఆత్మీయుడు కాకపోతే పలికే పలుకు అదే. ఎంత వాడేసుకున్నారనుకుంటున్నావు? నన్ను అరగదోమేశారు, అవసరానికి వాడేసుకున్నారు. పాస్టర్ గారు వాడేసుకున్నారు, చెప్పాడు కబురు చెప్పి అంతట్లో ఈడిపోయాడు. నేనేమైపోయాను ఇప్పుడు? అసలు దేవుడు ఎందుకు రాయించాడు సిచ్యువేషను? ఏమైపోయాడో ధ్యానం చేసుకుని తన మాదిరిగా చేసుకుంటే ఏమవుతుందో, అసలు మరుగు చేసింది ఎవరో, మరుగైనటువంటి పరిస్థితుల్లో యథార్థంగా ఉంటే ఏం జరుగుతుందో దాన్ని మాదిరిగా చేసుకుని మన ఆత్మల క్షేమం కొరకు తెలియకపోతే తెలుసుకోవాలని, ఎటువంటి అనుభవంలో ఉన్నామో అది దేవునికి అయిష్టమైనది అయితే మార్చుకోవాలని, ఒకవేళ ఇదే అనుభవంలో ఉంటే 2 చేతులెత్తి దేవుడు స్తుతించాలని దేవుడు తెలియజేయడానికి విషయాన్ని ఈ దినం బయటికి తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. మరుగై ఉన్నటువంటి దాసుడు దేవునికి అనుసైగల్లో లేడంటారా? దేవుడికి తెలియదంటారా? దేవుడే ఏలియాను బలపరిచి పంపేశాడు. అహాబు తనకున్న సామర్థ్యాన్ని బట్టి రథాలను బట్టి వెళ్ళిపోయాడు. కానీ అతడు మరుగుగా నిలబడిపోయాడు. ఏమైపోయాడో తెలీదు, ఎక్కడున్నాడో ఏం జరిగిందో తెలీదు. కానీ ఇక్కడ ఒక్క పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదని మాత్రం తెలుసు. దైవజనుడికి యథార్థంగా ఉన్నాడని మాత్రం తెలుసు. ఒక మాటలో చెప్పాలంటే తన పనిని, తనకు దేవుడు అప్పగించిన పనిని, దేవుడు దైవజనుడి ద్వారా తనకు అప్పగించిన పనిని ఏ పరిస్థితులైనా అతడు శిరస్స వహించి శిరము వంచి నిలిచి ఉన్నాడని మాత్రం మనం చెప్పగలం. హల్లెలూయా. ఈ వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు మీకు అర్థమవుద్ది, చెప్పగలం. వాక్యంలో కొన్ని సందర్భాల్లో నుండి ఈ అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటే, లూకాసు సువార్త 2వ అధ్యాయం 36వ వచనంలోనికి రండమ్మ ఒకసారి. లూకాసు సువార్త 2వ అధ్యాయం 36వ వచనం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 36వ వచనం. ఓకేమ్మా, చదువుతాను, జాగ్రత్తగా వినండి. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడిలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఇక్కడ ఒక స్త్రీని మనం చూడగలుగుతాం. జాగ్రత్తగా నన్ను చూడండి అమ్మా. ఇక్కడ ఒక స్త్రీని మనం చూడగలుగుతాం.
ఆమె కొరకు రాయబడిన మాట ఏంటంటే, ఆమె కన్యత్వం మొదలుకొని వివాహం అయిన తర్వాత 7 సంవత్సరములు మాత్రమే తన భర్తతో కాపురం చేసింది. ఆ తర్వాత తన భర్త చనిపోయాడు. చనిపోయిన రోజు మొదలుకొని ఇదిగో రాయించినటువంటి ఆ గడియ వరకు ఆమె దేవుని పాదాల ఎదుట తన యొక్క జీవితాన్ని సమర్పించుకొని ఉపవాసముతో దేవుని సన్నిధిలో రేయి పగలు కూడా దేవుని మందిరాన్ని అంటుబట్టుకుని బ్రతుకుతూ ఉన్నటువంటి అనుభవం. ఈమె పేరు అన్న. ఏం పేరండి? ఈమె పేరు అన్న. ఏ సందర్భంలో ఇది రాయబడిందంటే, యేసుక్రీస్తు ప్రభువారిని పుట్టిన తర్వాత సున్నతి చేసిన తర్వాత ప్రతిష్ఠించడానికి తీసుకువెళుతున్నప్పుడు సుమూయేలు అనేటువంటి ఒక ప్రవక్త దేవుని చేత చెప్పబడ్డాడు, నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తావు, ఆయన చూసిన తర్వాతే నువ్వు మరణమవుతావు. దాని కొరకు ఆయన ఆ మందిరంలోనే కనిపెట్టుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత సుమూయేలు ఆ యేసుక్రీస్తు ప్రభువారిని ఎత్తుకొని ప్రవచిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో అన్నా కొరకు దేవుడు రాయించాడు. ఏమనంటే, ఈమె కూడా దేవాలయంలో ఉంది, ఈమె కూడా ఆదరణ కొరకు కనిపెట్టుకుంటూ ఉంది. దేవుడు నామములో ప్రార్థన చేస్తూ, ఉపవాసాలు చేస్తూ, జాగారాలు చేస్తూ దేవుడు సన్నిధిలో తన యొక్క సమయాన్ని వెచ్చిస్తూ ఉంది. ఇక్కడ మనం ధ్యానం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈమె జీవితాన్ని మనం చూసినట్లయితే ఒక విధవరాలు. 7 సంవత్సరాలు మాత్రమే భర్తతో కాపురం చేసి తర్వాత దాదాపు 84 సంవత్సరాలు ఆనాటికి విధవరాలుగా ఉండి అనాముఖిగా, ఏకాకిగా తన యొక్క జీవితం అంతా కూడా దేవునికే అర్పిస్తున్నటువంటి ఒక సమర్పణ కలిగినటువంటి త్యాగపూరితమైనటువంటి ఒక మరుగై ఉన్నటువంటి అనుభవాన్ని ఈమె జీవితంలో మనం చూడగలుగుతాం. అనుభవం ఇది మరుగై ఉన్నటువంటి అనుభవం. ఇప్పుడు దేవుడు ఇక్కడ వ్రాయించాడు కాబట్టి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈమె ఆ దినాలలో ఈమె 7 సంవత్సరాలు మాత్రమే భర్తతో కాపురం చేసి తర్వాత ఆమె విధవరాలు అయిపోతే లోకములో, సమాజములో ఘనత, మెప్ప, మహిమ ఏమని పిలుస్తారు? ఆమెని విధవరాలు. సమాజం గౌరవిస్తుందండి ఏంటి? ఆ రోజుల్లోనే విధవరాలంటే, ఈ రోజుల్లో విధవరాలు ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటే కోడళ్ళు ఏమంటున్నారు తెలుసా? పొద్దున్నే దీని ముఖం చూడాలన్నారు. నిజం, నాకు తెలుసు. ఏమన్నారండి? పొద్దున్నే దీని ముఖం చూడాలా, రేపొద్దున్న నువ్వైపోతే నీ ముఖం నీ కోడలు చూడాలా అని వాళ్ళు ఎవరు లేక. అంటే ఆ రోజుల్లో ఇంకెంత నిష్టగా ఉంటారో, ఆ రోజుల్లో ఇంకెంత ఇదిగా ఉంటారో మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈమె జీవితంలో ఏకాక అంటారు అందరూ. ఎవరైనా మాట్లాడుకోవాల్సి వస్తే మంచోళ్ళు అయితే అయ్యో పాపం అంటారు. జాలి పడేటువంటి ఒక జీవితం. ఇష్టం లేని వాళ్ళు అయితే ఏకాక అయిపోయింది, ఎందుకు వచ్చిన బ్రతుకు, పిల్ల లేదు, జల్ల లేదు, భర్త లేడు, జీవితమే లేదు, ఎందుకు వచ్చిన బ్రతుకు అంటారు. మందిరంలో ఉందని గనపరుస్తారండి. మందిరంలో ఆమె ఏం చేస్తుంది? అక్కడ రాయబడి ఉంది ఏమనంటే, దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. ఇతడు దేవుడు సన్నిధిలో ఈమె తన జీవితాన్నే ఒక అర్పణగా, ఒక సమర్పణగా త్యాగం చేసేస్తే లోకములో ఎవరైనా ఆమెకు సాలువ కప్పారా? చెప్పండి. ఇలా చెప్తాను, పోనీ నిద్రపోకండి. సాలువ కప్పారా? పూలదండ వేశారా? అప్రిషియేట్ చేశారా? అతనికి ప్రథమ స్థానం ఇచ్చారా? ఆమెకి ఎవరన్నా ఆమెను ముందు పెట్టారా? మరి ఆమె ఏమైంది? మరుగైపోయింది. తమ యొక్క జీవితాన్ని జీవిస్తున్నటువంటి దినాలలో ఆమె ఏమైపోయింది? మరుగైపోయింది. గుర్తింపు లేదు, ఒక గౌరవం లేదు, ఒక ఘనత లేదు. మరి ఎవరిని పట్టుకుంది? దేవుణ్ణి పట్టుకునుంది.
దేవుణ్ణే ప్రార్థన చేస్తుంది, దేవుణ్ణే గనపరుస్తుంది. కానీ ఆమె మరుగైపోయినటువంటి అనుభవంలో ఉంది. ఆమె రేయింబవళ్ళు దేవుని పాదాల దగ్గరుండి దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ అక్కడ ఉపవాసాలు చేస్తూ ఆమె కొరకు ఆమె చేస్తుందా, ఇతరుల కొరకు ప్రార్థన చేస్తుందా అంటే ఆమె కొరకు ఆమెని కాదు, ఇతరుల కొరకు కూడా ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. కానీ ఈ లోకంలో ఆమె జీవిస్తున్నప్పుడు ఆమెకి ఏ ఫలము దక్కలేదు. కానీ ఆమెను ఎందుకు ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుంటున్నామంటే ఆమె మరుగుగా ఉంది. మరుగుగా ఉండడం దేవుడికి తెలియదా? తెలుసు. కొన్ని సందర్భాల్లో మరుగైపోయేటువంటి అనుభవాల్లో కూడా దేవుడి యొక్క చిత్తములో ఉండేటువంటి అనుభవాలు మనకి వస్తాయి. అక్కడ సేవకుడు అనబడేటువంటి దాసుడు అన్ని విషయాల్లో కూడా తన పాత్ర ఉంది. ఏ పాత్ర ఉంది? ఒక మాటలో చెప్పాలంటే 7వ మారు చూచిన తర్వాత అక్కడ సూచన కనబడింది. 7వ మారు చూడకపోతే, బాగా చెప్పండి, కరెక్ట్గా చెప్పండి, 7వ మారు చూడకపోతే సూచన కనబడద్దా కనబడదా? ఒక మాట చెప్పనా? నయమాన్ ఉన్నాడు, ఎలీషా అన్నాడు 7 మారులు నీవు యొర్దాను నదిలో మునుగు అన్నాడు. 6 మారులు మునిగి వెనక్కి వెళ్ళిపోయాడు అనుకో, జీవిత కాలములో అతడు అద్భుతాన్ని చూడగలడా? ఇప్పుడు గట్టిగా చెప్పండి, చూడలేడు. ఇప్పుడు ఈ దాసుడిని పంపాడు, దాసుడు విసుగు లేకుండా 5 సార్లు చూసొచ్చి 7 సార్లు చూసాను అనలే. 6 సార్లు చూసినా కూడా ఏ సూచన కనబడట్లేదని విసుగుపోలే. 7వ మారు కూడా చూస్తే అద్భుతం కనబడింది. ఇప్పుడు ఆ దాసుడిని పిలిచినది ఏలియా. దాసుడు చెప్పిన పని చేశాడు, తన పాత్రలో నిలబడ్డాడు. కానీ ఏ విషయంలో కూడా అతను మరుగైపోయాడు. ఏలియానేమో దేవుడు బలపరిచాడు, అహాబునేమో తనకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి వెళ్ళిపోయాడు. మధ్యలో మరుగుగా నిలబడిపోయాడు. కానీ అతనికి ఏమైనా దక్కిందా? చెప్పండి, ఏమైనా దక్కిందా? కానీ అతను దేవుని ఎదుట ఎవడు? యథార్థవంతుడు. దేవుని తెలుసా లేదా? దేవుని ఎదుట నీతిమంతుడు, దేవుని ఎదుట దేవుని పరిశుద్ధత కలిగి కాపాడుకున్నవాడు, విధేయత కలిగిన వాడు, దేవుణ్ణి గౌరవించినవాడు, దేవుని మాటగా దైవజనుడు చెప్పితే విసుగకుండా చూచి తన పని తాను చేసి మరుగైపోయినటువంటి అనుభవంలో ఉన్నవాడు. మరి మరుగైనటువంటి ఆ సమయంలో అతనికి ఏమైనా దక్కిందా అంటే ఏది దక్కలేదు. కానీ దేవుడు అంటాడు, నీవు దేవుడు కొరకు చేస్తున్న సమస్తము కూడా దేవునికి తెలుసు. అయితే దేవుడు ఈ భూలోకమందు నీకు ఫలమిస్తాడు, పరలోకమందు ఫలమిస్తాడు. అవునా కాదా? కానీ ఆ టైంలో తాను చేసిన దానికి తను మరుగైపోయాను అని సనుక్కున్నాడా? మీరే చెప్పాలి. గునిగాడా? బాధపడ్డాడా? కాళ్ళు తొక్కున్నాడా? చేతులు నలుపుకున్నాడా? పాస్టర్ గారిని తిట్టుకున్నాడా? రాజుగారిని తిట్టుకున్నాడా? పాస్టర్ గారిని దేవుడు బలపరిచాడు, రాజుగారిని ఏమో రథం తీసుకెళ్ళిపోయింది. నా పరిస్థితి అనుకున్నాడా? అనుకోలేదు. మరుగైపోయాడు, మరుగు చేయబడ్డాడు, మరుగుగా నిలబడిపోయాడు. హల్లెలూయా. కానీ చూస్తున్నది దేవుడు. హల్లెలూయా. దేవుడు, మన దేవుడు ఎలాంటి దేవుడు అంట? నమ్మదగిన దేవుడు. దేనిని అపేక్షించుకో. నీవు చేసిన దానికి ఏదో ఈ లోకంలో నాకు కావాలని అపేక్షించుకో. నీవు మరుగుగా ఉండే పరిస్థితులు ఉంటే మరుగైపో. దేవుడు కనుసైగులలో లేనిదంటే ఏది లేదు. అందరూ కనబడేలాగే ఉండరు. కొంతమందిని దేవుడు మరుగుగా కూడా నిలబెడతాడు. హల్లెలూయా. ఆ మరుగై ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా పరిస్థితులను బట్టి నువ్వు సొనగకో, గొణగకో, అక్కడ ఏర్పాటు చేయబడిన మనుష్యుల వైపు నువ్వు చూడకో. మరుగు చేసినటువంటి దేవుడు ఎందుకు మరుగు చేశాడో అని ఆయన ఆలోచనకు నీవు విధేయత చూపి మరుగుగా నిలబడు. దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. దేవుడు దృష్టిలో అతను ఎవరో? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తి. హల్లెలూయా. ఎంత మంచి క్వాలిటీస్ కలిగిన వాళ్ళకి పరలోకములు ఏముంటుందంట? ఫలం ఉంటుంది. అయితే మరి భూలోకములు అతనికి ఏమీ లేదే? ఏమైనా ఉందా? ఏమీ లేదు కదా? నిజమా? కరెక్ట్గా చెప్పాలి. మరి ఇంతవరకు ధ్యానం చేసేసాం, ఇంక దీంట్లో లాజిక్లు ఏం లేవు. అతనికి ఫలం ఉందా లేదా?
పరలోకంలో ఉంది. ఈ భూలోకంలో ఏమన్నా ఉందా? ఇచ్చాడా దేవుడు? అతను ఇంకెక్కడ కనబడలేదు కదమ్మా. మీ స్థానంలో నేనున్నా కూడా నేను మౌనంగా ఉంటాను. నేను గొప్ప అతీతమైందండి ఏం కాదు కదా. చెప్పనా? దేవుడు నమ్మదగిన దేవుడు, దేవుడు న్యాయాధిపతి, దేవుడు ఆయన జ్ఞానాన్ని బట్టి, ఆయన ఆధిపత్యాన్ని బట్టి, ఆయన దైవత్వాన్ని బట్టి ఎవరిని ఏ రీతిగా నిలబెట్టాలో ఆ రీతిగా ఆయనకి తెలుసు. హల్లెలూయా. ఈ రోజున మరుగైపోయినటువంటి వ్యక్తిని మన మధ్యలోకి తీసుకొచ్చాడంటే దేవుడు, అతను యొక్క విధేయతను, అతని యొక్క నమ్రతను, దేవుని ఎడల భయభక్తులను, దైవజనుడి ఎడల శ్రద్ధాభక్తులను, దేవుడు ఇచ్చినటువంటి పనిలో నమ్మకత్వాన్ని మరుగైపోయినా కూడా తన యొక్క జీవితంలో దేవుని కొరకైనటువంటి ఆకాంక్షను ఈ రోజున మనం ధ్యానం చేసుకుంటున్నామంటే భూమి మీద అతనికి ఆ దినానికి దేవుడు ఈ దినాన ఫలం ఇవ్వలేదా? అవునా కదా? మరుగైపోయాడు అతను. ఈ రోజున అతను మనకు మాదిరి. ఈ దినాన అతను చూసి మనము నేర్చుకోవలసింది ఉంది. ఈ దినాన అతను గూర్చినటువంటి వర్తమానం మనకు గొప్ప మనోనేత్రాలు తెలియజేసేటువంటి వర్తమానం, మన ఆత్మకు అభివృద్ధిని కలుగు చేసే వర్తమానం, మన ఆత్మకు క్షేమం కలుగు చేసే వర్తమానం, అతన్ని కొనియాడగలిగేటువంటి వర్తమానం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ మరుగైపోయినటువంటి దాసుడు మరుగుగా ఉండిపోయాడు. ఈ భూలోకంలో ఉండడు. ఖచ్చితంగా అతన్ని దేవుడు వెలికి తీస్తాడు. ఆయన జ్ఞానాన్ని బట్టి ఈ లోకములు అతను ఘనత ఇస్తాడు, మెప్పిస్తాడు, గౌరవం ఇస్తాడు. ఆయన నామ మహిమార్థము అతడు లేకపోయినా అతని యొక్క జీవితం ఎంతోమందికి దేవుడు ఆదర్శప్రాయంగా చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు అతడి యొక్క జీవితములో అతడు అనుభవించకపోయినను, అతడు ఇప్పుడు పరలోకములో ఉన్నను, భూలోకములో ఆ దినాన అతడు యొక్క విధేయతకు అతడుని దేవుడు ఏ రీతిగా మరుగు చేశాడో ఆ మరుగైనటువంటి అనుభవంలో దేవుని వైపు చూస్తూ బ్రతికినటువంటి ఆ వ్యక్తిని ఈ రోజున మనకు దేవుడు ఆశీర్వాదదాయకంగా నిలబెట్టాడు. హల్లెలూయా. మరుగు చేశాడండి దేవుడు. ఏదో ఒక సమయంలో ఈ వ్యక్తిని దేవుడు బయలుపరుస్తున్నప్పుడు ధ్యానం చేసుకోక, ఈ భూ ప్రపంచంలో ప్రజలు క్రైస్తవులు ధ్యానం చేసుకోక మానరు. హల్లెలూయా. ఈ దినాన్ని ధ్యానం కొరకు మనకి ఎవరినిచ్చాడు దేవుడు? మరుగై ఉన్నటువంటి వ్యక్తినిచ్చాడు. ఈ వ్యక్తిలో నుంచి మనం తెలుసుకోవలసింది ఏంటంటే, కొన్ని సందర్భాల్లో మరుగైపోయేటువంటి పరిస్థితులు వస్తాయి. చూడండి, అందరికీ సాల్వలు కప్పుతారండి. ఇప్పుడు మీరు సంఘం, మేము దైవజనులు, గొప్ప గొప్ప కార్యాలు ఏమన్నా జరిగాయి అనుకో, వాస్తవం చెప్తున్నాను, ఎవరికి సాల్వలు కప్పుతారు? చెప్పండి. వాస్తవం చెప్తున్నాను, ఎవరికి సాల్వలు కప్పుతారు? మాకే. ఒక మాటలో చెప్పాలంటే, దాసుడుని సేవకుడికి దాసుడు కావాలి. కావాలా వద్దా? సేవకుడికి దాసుడు కావాలి. దాసుడు ఉన్నాడు కాబట్టి సేవకుడు ఏం చేశాడు? అద్భుతంగా ప్రార్థనలో కనిపెడుతూ ఉన్నాడు, చూసి రమ్మన్నాడు. సేవకుడు కావాలా కదా దేవుని దాసులకి? ఆ సేవకుడు నమ్మకంగా ఉన్నాడా లేదా? నమ్మకంగా ఉన్నాడు కాబట్టి అద్భుతం జరిగిందా లేదా? ఇప్పుడు అద్భుతం ఎవరి ద్వారా జరిగిందన్నాడు యాకోబు. ఏలియా అత్యాశక్తితో ప్రార్థన చేశాడు కాబట్టి వర్షం కురవలేదు. మరలా ఏలియా అత్యాశక్తితో ప్రార్థన చేశాడు కాబట్టి వర్షం కురిసింది. ఎవరిని ఎత్తిపెట్టారు? అతని పాత్ర ఉంది, పాస్టర్ గారి పాత్ర ఉంది, కానీ ఈయన పాత్ర ఎత్తిపట్టలేదు. కానీ ఈయన పాత్ర మరుగుగా ఉంది. హల్లెలూయా. ఈ సేవకుడే కనుక అక్కడ లేకపోతే ఏం జరుగుండేది? పోల్చుకోగలమా? కానీ అక్కడ ఎవరు కావాలి? మరుగుగా ఉన్నవాళ్ళు కావాలి. అర్థమైందా మీకు? అంటే మరుగుగా ఉన్నవాళ్ళు కావాలి. హల్లెలూయా. అంటే మీకు బాగా అర్థం అవడం కోసం చెప్తాను, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి, లేకపోతే వచ్చే వారం కూడా చెప్తాను. ఇప్పుడు మోషే ఉన్నాడు. మోషే, ఇశ్రాయేలీలు ఉన్నారు, యెహోషువ ఉన్నాడు. మోషే అంటాడు, అమాలేకీయులతో యుద్ధం చేయండి, ఇదిగో దేవుని కర్రను చేతబట్టుకుని అదిగో ఆ శిఖరం మీద నేను నిలబడతా, మీరు యుద్ధం చేయండి అన్నాడు. మోషే దేవుని కర్ర చేతబట్టుకుని శిఖరం మీద నిలబడ్డాడు. అక్కడ ఇద్దరు ఉన్నారు, హూరు మరియు అహరోను. హూరు ఇద్దరున్నారు. యెహోషువ యుద్ధం చేస్తున్నాడు,
యెహోషువ నాయకత్వంలో ప్రజలు యుద్ధంలో ఉన్నారు. జాగ్రత్తగా వినాలి. మోషే ఎక్కడున్నాడు? కొండ మీద ఉన్నాడు. ఇప్పుడు మోషే చేతులు పైకి ఎత్తితేనే విజయం వస్తుంది. ఇక్కడ ఇప్పుడు మోషే చేతులు పైకి ఎత్తితేనే విజయం వస్తుంది. మోషే చేతులు కిందకు దించుతుంటే అపజయం వస్తుంది. కానీ అద్భుతం ఏంటంటే దేవుడికి అన్నీ తెలుసు. మోషే ఒక్కడ ఎక్కేలేదు. హూరు అహరోను ఇద్దరు ఎక్కి దైవజనుడైనటువంటి మోషేను చూస్తున్నారు. వీళ్ళు అక్కడ చూస్తున్నారు, ఇక్కడ చూస్తున్నారు. ఓహో, మోషే చేతులు ఎత్తుతున్నప్పుడు వస్తుంది. 5 నిమిషాలు చేతులు ఎత్తగలరా మీరు? అబద్ధం ఆడకుండా చెప్పండి. చేతులు ఎత్తండి అంటే కొంతమంది ఇలా, కొంతమంది చేతులు బాగా ఎత్తండి అంటే అప్పుడు అలా ఎత్తుతారు. 5 నిమిషాలు ఎత్తగలమండి? దైవజనుడు కష్టం చూసుకోండి. మరి ఇక్కడ దైవజనుడు లేకపోతే విజయం లేదు. ఆ దైవజనుణ్ణి చూస్తూ ఉన్నటువంటి అహరోను హూరులు అనుకుంటున్నారు, ఒర్రే దైవజనుడు చేతులు కొంచెం కొంచెంగా బలం శక్తి తక్కువై కిందకి దించుతున్నాడు. రోయ్ కిందకి దించుతుంటే మన వాళ్ళని ఆళ్ళేసేస్తున్నారు, అపజయం వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏమీ లేదు, మనం ఇద్దరు ఉన్నాం కదా, ఓ చెయ్యి నువ్వు పట్టుకో, ఓ చెయ్యి నేను పట్టుకుంటా. ఇద్దరు కూడా ఆయన ఇద్దరు చేతులను ఆదుకుందాం, ఆయన చేతులు పైకెత్తడానికి మనము సహాయకరంగా ఉందాం అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ధ్యానించుకున్న ధ్యానంలో ఎవరు చేతులు ఎత్తుతుంటే విజయం వచ్చింది? అదే కదా మనం ఇప్పటివరకు అనుకున్నాం. ఎవరు ఆదుకుంటే విజయం వచ్చింది? చెప్పండి. ఎవరు మరుగుగా ఉన్నారో? మరుగుగా ఉన్న వాళ్ళు కావాలి. హల్లెలూయా. కొంతమంది అంటారు నేను కనబడాలి, చాలామంది అనుకుంటారు నేను కనబడాలి. ఎక్కడ కనబడాలమ్మా నువ్వు? స్టేజ్ మీద కనబడాలి. ఎక్కడ కనబడాలమ్మా నువ్వు? మా పాస్టర్ గారు నన్ను ఎత్తి పట్టాలి. ఎక్కడ కనబడాలమ్మా నువ్వు? సునేమీరాలను అనాలి. ఎక్కడ కనబడాలమ్మా నువ్వు? నేను ఇచ్చినవన్నీ చదవాలి. ఎక్కడి నుంచి? మనం చదివారు కదండి. ఎక్కడ ఉండాలమ్మా నువ్వు? రోడ్లు తోడం. ఎక్కడ ఉండాలమ్మా నువ్వు? మందిరంలో చక్కగా రెడీ అయ్యి వచ్చి కూర్చుంటాం. మరుగుగా ఉన్నవాళ్ళు కావాలి. హల్లెలూయా. మనకి ఎంత ఇదిగా ఉన్నా మరుగుగా ఉన్న వాళ్ళు కావాలి అని అంటున్నాను. ఇలా మాట్లాడుతున్నానని ఏమనుకోకండి. మనం ఎంత ఇదిగా ఉన్నా మనకు ఒక మరుగు కావాలా వద్దా? స్నానం చేయడానికి మరుగు కావాలి, ఏమేమో కావాలంటే మరుగు కావాలి. మరుగు లేకపోతే మన జీవితంలో కథ నడవదు. అలాగే దేవుని యొక్క సేవలో ఈ మరుగుగా ఉన్నవాళ్ళు లేకపోతే సేవ నడవదు. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు మేము మరుగుగా ఉండకూడదు, మేము కనబడాలి. కానీ దేవుడు ఒకవేళ నిన్ను మరుగుగా పెట్టాడేమో, మరుగుగా ఉంటే ఎటువంటి కార్యాలు జరుగుతాయో జాగ్రత్తగా వాక్యంలోంచి చూడు. నిజంగా అహరోను హూరులు మరుగుగా ఉన్నారు. ఎవరు చెప్పినా కూడా మోషే చేతులు ఎత్తాడు, యుద్ధంలో విజయం వచ్చింది. యెహోషువ యుద్ధం చేశాడు, అద్భుతమైన విజయం వచ్చింది. నిజంగా చెప్పాలంటే అన్నీ కావాలి. దైవజనుడు కావాలి. దైవజనుడికి, దేవునికి, సేవకి, స్థితిగతులకు మరుగుగా ఉన్న వాళ్ళు చాలా అవసరం. ఇటువంటి స్వభావం, ఇటువంటి అనుభవం, ఇటువంటి ఆత్మీయత, ఇటువంటి విశేషత, ఇటువంటి గుణశీలత, ఇటువంటి లోతైనటువంటి తగ్గింపుతో కూడినటువంటి అనుభవం కలిగిన వాళ్ళు సంఘానికి కావాలి. చూడండి, అన్న తన జీవితంలో మందిరానికే తన జీవితాన్ని త్యాగం చేసేసిందండి. అర్పణం చేసేసింది, అంకితం చేసేసుకుంది, అర్పణంగా అర్పింపబడిపోయింది. ప్రాణార్పణముగా ప్రభు పాదాల మీద పోయబడింది. కానీ తాను జీవిస్తున్నటువంటి ఆ దినాలలో ఆమెకి ఘనత లేదు, ఒక సాలువ లేదు, ఒక దండ లేదు. వాళ్ళు ఎవరు లేరు, ఆమెను గణపరిచే వాళ్ళు ఎవరు లేరు. కానీ జస్ట్ ఆమెను ఒక చూస్తున్న వాళ్ళు ఏమనుకుంటారు? ఈవిడ ఒక విధవరాలు, ఉపవాస ప్రార్థనలో చేస్తుంది, సేవ చేసుకుంటుంది, పరిచయం చేసుకుంటుంది. కొంత అతిథులు, మన క్రైస్తవులేండి, కొంత అతిథులు ఉంటే ఏమనుకుంటారు తెలుసండి? దానికి ఎవరన్నారు చేసుకోకపోతేనే. ఏమండి కొంచెం మాట్లాడుకుందాం. మరి అందరూ చాలా గనులుగా ఫీల్ అయిపోతారు. ఏమండి విధవలందరూ కూడా ఆ పని మీద ఉన్నారండి? చెప్పండి. విధవలందరూ కూడా ఆ పని మీద ఉన్నారా? వాళ్ళు ఏదో కోట్లు మునిగిపోతున్నాయనా? మరి ఎందుకు కొంతమందిని వాళ్ళు కాబట్టి ఆ పని చేయాలి, ఆవిడ కాబట్టి విధవరాలు కాబట్టి ఏమీ లేదు కాబట్టి చేసింది ఉంది అని అంటారు కదా కొంతమంది. తప్పకుండా అంటారు, తేలిగ్గా తీసి పాడేస్తారు.
అంటే వాళ్ళు చేసే సేవ, వాళ్ళు చేసే పరిచర్య, వాళ్ళ సమర్పణ, వాళ్ళ త్యాగం అంతా ఎవరికి గుర్తురాదు. వాళ్ళ ఫోకస్ ఎలా ఉంటుందంటే వీళ్ళు చిన్నోళ్ళు కాబట్టి వీళ్ళు చేసుకుంటారు అవి, మనం ఏంటి చేయాలి? మనం చేయాల్సినవి కాదు. ఏమి మనం చెయ్యాల్సినవి వేరే ఉన్నాయి. ఒక్క మాటలో తీసి పడేస్తారండి ఈ లోకంలో ఉన్నవాళ్ళు. క్రైస్తవులే, ఆత్మీయత లేనోళ్ళు. అదే ఆత్మీయులైతే ఏమనుకుంటారా? ఎంతో గొప్ప సమర్పణ, ఎంతో గొప్ప దైవజనులు అనుకుంటారులేండి. విశ్వాసాలు అనుకోపోయినా దైవజనులు ఏమనుకుంటారు? ఎంతో గొప్ప సమర్పణ, ఎంతో గొప్ప త్యాగం, ఎంతో గొప్ప ఆత్మీయత, దేవుని కొరకు ఎంత, అబ్బా ఆ బిడ్డ జీవితం అంతా దేవుడికే త్యాగం చేసేస్తుంది, పరలోకములో ఎంత ఫలం అనుకుంటాం. కానీ ఆ రోజుల్లో ఆమెకి ఏమీ దక్కలేదు. ఏమీ దక్కట్లేదు నాకని ఆమెకు కూడా తెలుసు. తన జీవితం అంతా విధవరాలుగానే, తన జీవితం అంతా కూడా పరిచర్యే, తన జీవితం అంతా ఉపవాస ప్రార్థనలే, తన జీవితం అంతా దేవునికి ఆధారపడిపోయే ఉంది. కానీ ఒక గౌరవం, ఒక మర్యాద, ఒక పరిస్థితి, దినదిన అభివృద్ధి ఏమన్నా తన శరీర సంబంధంగా మనం చూడగలుగుతామా? చూడలేం. కానీ అటువంటి మరుగైనటువంటి అనుభవంలో కూడా దేవుని కొరకు మరుగైపోయి బ్రతికిందండి ఆ తల్లి. హల్లెలూయా. ఆ తల్లిని బట్టి మనం ఎంత నేర్చుకోవాలి? పరలోకముల తల్లి ఎంత గొప్పది. అసలు ఈ లోకమా శాశ్వతము, పరలోకమా? పరలోకమే కదా. కానీ ఈ లోకములో ఆమె ఈ అశాశ్వతమైనటువంటి లోకం కొరకు ఆలోచన చేస్తే పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కనొచ్చు, కుటుంబ వ్యవహారాల్లో మునిగిపోయి తేలిపోయి ఏదో ఆదివారం ఆరాధనకి వెళ్ళొచ్చు. కానీ ఆమె ఒక తీర్మానం తీసుకుంది. హల్లెలూయా. ఏ తీర్మానం చేసుకుంది? చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది. 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసింది. కుటుంబం లేదు, నాన్నబడినటువంటి పరిస్థితి లేదు. తన వెనకతలు ఉన్నవాళ్ళు అందరి పరిస్థితి తనకు తెలుసు. కానీ తను దేని మీద ఆధారపడింది, దేని కొరకు ఆలోచించింది, దేని కొరకు త్యాగం చేసింది అంటే, ఒక విషయంలో చెప్పాలంటే త్యాగమేనా అంటారు దీన్ని? ఏమండి అనరా మన భాషలో? హుషారుగా చెప్పండి అమ్మా. త్యాగమేనంటారు. అద్భుతమైన త్యాగం. ముసలోళ్ళు ఇంట్లో ఉంటే గెంటేస్తారా? ఈ రోజులో గెంటుతున్నారు కానీ ఆ రోజులు గెంటుతారా? గిన్నెలు గడుగుద్దండి, వంట చేద్దండి, బోళ్ళు పని చేద్దండి, అవసరమైతే పని మనిషి కింద వాడేసుకుంటారు ఆవిడని. కానీ ఆవిడ ఏం కావాలనుకుంది? దేవుడు కావాలి. ఈ లోకంలో నేను అంత శూన్యమైపోయాను, ఈ లోకంలో నాకంటూ ఏది లేదు, నా జీవితం అయిపోయింది. కానీ ఈ శేష జీవితం అంతా దేవుని పాదాల దగ్గర గడపాలి. హల్లెలూయా చెప్పాలనిపించట్లేదమ్మా? దేవునికి మహిమ కలుగును గాక. శేష జీవితం అంతా దేవుని పాదాల దగ్గర గడపాలి. ఆదివారపు ఆరాధనలు ఎగ్గొట్టుకుంటున్న వాళ్ళు ఎందరో, శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ఎగ్గొట్టుకుంటున్న వాళ్ళు ఎందరో, పరిచర్య ఎగ్గొట్టుకుంటున్న వాళ్ళు ఎందరో, ఏదో సాకులు చెప్పి ఏదో విధంగా తప్పించుకోవాలనుకుంటున్న వాళ్ళు ఎందరో క్రైస్తవ సమాజంలో, సార్వత్రిక సంఘంలో ఈ దినాల్లో. కానీ ఆ తల్లి ఎగ్గొట్టాలనుకోలేదు, ఆ తల్లి తప్పించుకోవాలనుకోలేదు, ఆ తల్లి తన్ను తాను అర్పించుకోవాలనుకుంది. తను తాను అర్పణంగా, సమర్పణగా అంకితం చేసుకోవాలనుకుంది. తన పాట పాడవలసి వస్తే ఏం పాడద్దో తెలుసా? నేనే పరిమళం నీకు ప్రభువా, నేనే నీకు అంకితం, నేనే నీకు అర్పితం, నేనే నీకు అర్పణం, నేనే నీకు సమర్పణ అంటది. ఈ లోకములో తన జీవితంలో ఘనత కానీ, మెప్పు కానీ, గౌరవము కానీ ఏది దక్కకపోయినా ఆమె ఆశించకుండానే మరుగైన స్థితిలో దేవుని ఎదుట యథార్థంగా బ్రతికేసిందండి. పరలోకం వెళ్ళిపోయింది. కానీ నిజంగా పరలోకములో ఆమె ఎంత గనురాలైపోద్ది. ఈ లోకములో ఆమె విధవ కావచ్చు, ఈ లోకములో అనాముఖి కావచ్చు, అనాథ కావచ్చు, బిడ్డలు లేకపోవచ్చు, నానబడిన వాళ్ళు ఎవ్వరు లేకపోవచ్చు, తన యొక్క బాగోగులు చూసేవాళ్ళు లేకపోవచ్చు, ఏకాకైపోవచ్చు. కానీ పరలోకములో ఆమె స్థానం ఎంత? అతీతం, అనంతం, వర్ణనాతీతం. అది ఇన్ఫినిటీ అన్నమాట. మనం ఏ విషయంలో కూడా అంచెలా వేయలేం.
అంచనా దేవుడేస్తాడు. ఆయన జ్ఞానాన్ని బట్టి, ఆయన దైవత్వాన్ని బట్టి ఆమెకు దేవుడు ఎటువంటి ఫలం ఇవ్వాలో పరలోకంలో ఇస్తాడు. మరి లోకములో ఆమె ఏం పొందుకోలేదు, కానీ భూలోకములో ఉన్నటువంటి మనకు రాకడ పర్యాంతం వరకు ఆమె ఒక మాదిరిగా నిలబడిపోద్ది. హల్లెలూయా. ఆమె దేవుడు కొరకు చేసిన త్యాగశీలిగా నిలబడిపోద్ది. ఈ లోకములో ఆమెకి ఏమున్నా లేకపోయినా మనకి అన్నీ ఉన్నటువంటి ఆత్మీయ జీవిగా మన జీవన విధానంలోనికి, జీవితంలోనికి, ఆత్మీయతలోనికి దిగొచ్చి మన ఎదుట మాదిరిగా నిలబడిపోద్ది. హల్లెలూయా. ఆమెను ఎవరైనా కూడా చెడ్డదనరండి. ఈ లోకములో ఆమె జీవిస్తున్నప్పుడు ఒకవేళ ఆమెకి సన్మానం దక్కలేదేమో, ఘనత దక్కలేదేమో, గౌరవం దక్కలేదేమో, ఇదేనా క్రైస్తవ సమాజములో, సార్వత్రిక సంఘములో అన్నా అనబడేటువంటి ఒక ప్రవక్తి అనబడేటువంటి ఆమె చిరస్మరణీయం. హల్లెలూయా. వర్ణనాతీతం. ఎవరైనా ఆమెని గనురలనాలి, ఏకాకనం, విధవరాలను గనురాలు అంటాం, ఆత్మలో భాగ్యవంతురాలు అంటాం, ఆత్మీకంగా సౌభాగ్యవత అంటాం. మాదిరిగా చేసుకుంటావా అమ్మ నీవు ఆమెనంటే ఖచ్చితంగా మనం ఏమనుకుంటాం, ఇప్పుడే వాక్యం చెప్తున్నప్పుడే మన హృదయాలు ఏమవుతున్నాయి, నాకు అర్థమవుతుందండి, మన హృదయాలు ఏమవుతున్నాయి, ఆకర్షింపబడుతున్నాం ఆమెకి. అయ్యో నిజమే కదా, తన జీవితంలో ఏది లేదు కదా, ఆమె జీవితంలో ఏమీ లేకపోయినా అన్నీ దేవుడే అనుకుని దేవుడికే జీవితాన్ని అంకితం చేసేసుకుంది కదా. శూన్యమైపోయినటువంటి ఆమె బ్రతుకును శూన్యములోనే అణుచుకోలేదు. శూన్యమైపోయినటువంటి ఆమె బ్రతుకును ఎంతోమందికి ఆశీర్వాదదాయకంగా మలుచుకున్నటువంటి గణనీయమైనటువంటి ఆత్మీయ అనుభవం కలిగినది అన్న. ఈ లోకములో ఆమెను దేవుడు ప్రవక్తినిగా నిలబెట్టాడు. ఈ లోకములో దేవుడు ఇక్కడ రాయవలసి వస్తే ఏమని రాస్తున్నాడు తెలుసా, ఉపవాసాలతో సేవ చేయుచుండెను. హల్లెలూయా. మనం అనుకుంటాం సేవ చేసేవాళ్ళు దేవుని సేవకులే. దేవుడు ఏమంటున్నాడు, ఈమె ఉపవాసాలతో చేసేది కూడా సేవే, పరిచర్య కూడా సేవే. మరుగైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని వైపు చూస్తూ త్యాగపూరితంగా క్రొవ్వొత్తు వలె కరిగిపోతూ యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని ధరించుకున్న ఈమె మనకు మాదిరి. హల్లెలూయా. మరుగైనటువంటి అనుభవాల్లోనే పరలోక రాజ్యం కొరకు అంత అద్భుతమైనటువంటి ఫలాన్ని సంపాదించుకుంటే వాళ్ళని మాదిరిగా చేసుకున్నటువంటి మనం ఇంకెంత ఫలాన్ని సంపాదించుకోవాలి. ఒక శూన్యమైనటువంటి బ్రతుకే పరలోక రాజ్యంలో అంత ఉన్నత్యం కలిగినటువంటి స్థానాన్ని సంపాదించుకుంటే సామర్థ్యం కలిగిన వాళ్ళు, శక్తి కలిగిన వాళ్ళు, బలం కలిగిన వాళ్ళు, సమాజంలో బ్రతుకుతున్న వాళ్ళం ఏమి చేయడానికైనా మనకి సామర్థ్యం ఉంది. మనం ఇంకెంతగా దేవుడి కొరకు పరలోక రాజ్యంలో సమకూర్చుకోగలగాలి. అందుకే దేవుని వాక్యంలో ఈ అశాశ్వతమైన లోకం కొరకు కాదు కానీ శాశ్వతమైన లోకం కొరకు, అందుకే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పునాదులు గల పట్టణం వైపు ఎదురు చూచారు. ఒకవేళ అన్న ఇరుగు పొరుగు మాటలను బట్టో లేకపోతే తన కన్నోళ్ళు మాటలను బట్టో నేను ఇంట్లో ఉండిపోతానంటే పరలోకముల స్థితి దక్కునా? ఈరోజు నువ్వు నేను ఆమెను ధ్యానించుకుందుమా? ఆమె ఈ రోజున నీకు నాకు మాదిరిగా ఉండునా? కానీ ఎందుకు మాదిరిగా ఉందో తెలుసా, ఆ దినము ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం, మరుగైపోయినటువంటి అనుభవం. ఈ రోజున కూడా చాలామంది దేవుని మందిరాల్లో దైవ సేవకులే కనబడతారు కానీ సంఘంలో కొంతమంది కన్నీళ్లు విడుస్తూనే ఉంటారు, విలపిస్తూనే ఉంటారు, ఉపవాసాలు చేస్తూనే ఉంటారు, కానీ వాళ్ళు మరుగై ఉంటారు. ఆ మరుగై ఉన్నటువంటి వాళ్ళే సేవకు కావాలి. హల్లెలూయా. వాళ్ళు మరుగై ఉంటారు. ఈమె కూడా మరుగై ఉంది, కానీ పరలోకములు ఈమె ఫలం అధికమైంది. ఒకవేళ నువ్వు కూడా దేవుని విషయంలో మరుగు చేయబడడానికే ఏర్పాటు చేయబడ్డావేమో, ఈ వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానించి మరుగైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని వైపు చూడడం మొదలుపెట్టు.
పరలోక రాజ్యములో దేవుడు నీకు ఫలం ఇస్తాడు. ఈ లోకములో కూడా ఇవ్వ సమర్థుడు. ఒకవేళ నువ్వు చనిపోయినను దక్కలేదా, నువ్వు లేకపోయినా ఈ భూలోకములో నీకు ఫలం అంటూ దేవుడు ఇవ్వక మానడు. హల్లెలూయా. కొందరు తమ జీవితాల్లో కుటుంబానికి అంకితమైపోతారండి. కుటుంబానికి అంకితమైపోతారు. కుటుంబం మీద ఉన్నటువంటి భారం అంతా నెత్తి మీద వేసుకుంటారు. ఆమె భారాన్ని ఎవ్వరూ గుర్తించరు. భర్తలు గుర్తించరు, పిల్లలు గుర్తించరు, నానబడిన వాళ్ళు గుర్తించరు. వాళ్ళ శ్రమను ఎవ్వరు కూడా హెచ్చించరు. హెచ్చిస్తారా? కానీ ఆ శ్రమ దేవుడు చూస్తున్నాడు లేదా? నువ్వు శరీర సంబంధంగా నీ కుటుంబ విషయంలో దేవుడి మీద ఆధారపడి దేవుని వాక్యానికి విధేయత చూపించి నీకు కష్టమైనా నీకే నువ్వు నష్టం కలిగించుకొని నీ శరీరాన్ని అణుచుకొని దేవుడు కొరకు నువ్వు మరుగై ఉన్నావు. ఖచ్చితంగా దేవుడు దానికి ఫలం ఇచ్చాడు కాబట్టే నీ కుటుంబం అలా ఉంది. హల్లెలూయా. నువ్వు రేపటి దినాన మాదిరిగా నిలబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు నీ స్థానంలో పరలోకములో ఘనంగా ఉంటుంది. అంతేకాదు కుటుంబ విషయంలో కూడా కాదు, నీవు సేవ విషయంలో కూడా నీ యొక్క శక్తికి మించి దేవుని కార్యాల కొరకు నీవు త్యాగం చేసావు. కానీ నువ్వు మరుగై ఉండాలనుకున్నావు, నువ్వు మరుగు చేయబడ్డావు. కానీ నీవు దేవుడి కనుసైగల్లో ఉన్నావనే సంగతి నీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. పరలోకములో గొప్ప స్థానాన్ని దేవుడు ఇస్తాడు. ఈ రోజున చాలామంది మరుగ్గా ఉండడానికి ఇష్టపడట్లే. చెప్తున్నాను కదా, ఏదన్నా దేవుడికి ఇచ్చామంటే అంటున్నారు కదా, ఫ్యాన్ తిరగకూడదంట, ఫ్యాన్ మీద పేరు అలాగే ఉండాలంట, కనబడాలంట. మరి ఫ్యాన్ ఎందుకు వేయించావు? షో. మందిరంలో ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి, మందిరంలో ఎన్ని కుర్చీలు ఉన్నాయి, కుర్చీలో కూర్చోకూడదంట. మరి ఎందుకు ఇచ్చావు? షో. అలా ఉన్నారు కొంతమంది. 500 రూపాయలు ఇస్తాడు పాస్టర్ గారు, 300 అని రాసుకుని చదివాడంటే, 300 రూపాయలు చదివాడంటే అందరిలో నిలబడిపోయి నేను ఎంత ఇచ్చాను, నువ్వు ఎంత చదివావు. లేరనుకుంటున్నారు అలాంటి వాళ్ళు. ఏమంటే క్రైస్తవ సమాజం ఎలాగ వెళ్ళిపోతుంది, ఎటు వెళ్ళిపోతుంది? అసలు దేవుడు దగ్గర అసలు ఫలం ఉంటుందంటారా? అసలు దేవుని వాక్యం నీ కుడి చేతికి నీ ఎడం చేతికి తెలియకూడదంట, కుడి చేత్తో ఇచ్చింది. ఈ రోజున ఎలా ఉన్నారంటే చెప్పాలి 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 చెప్పుకోవాలి, చెప్పాలి చెప్పుకోవాలి. దేవుని కృపను బట్టి మనం అందరిలో అటువంటి తుచ్చనీయమైన దరిద్రం లేదు, అంత దౌర్భాగ్యం లేదు. ఛీ, అటువంటి పరిస్థితులే కానీ ఉంటే సేవకు దండం పెట్టి వెళ్ళిపోవడం చాలా మంచిది. మీరన్నా వెళ్ళిపోవాలి, మేమన్నా వెళ్ళిపోవాలి, ఉండకూడదు. ఎవరివ్వాలండి? త్యాగపూరితంగా చేసే దేవుడు చూడాలి. వేరే అంశంలో నుండి కూడా నేను ఈ విషయాన్ని ధ్యానం చేద్దాం. భేద విధవరాలంట లోకాసు వార్తలో రాయబడి ఉంది. చూడండి, ఆ మాట చదువుదాం. లోకాసు వార్త 21వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక భేద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ భేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరు గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కానుకల పెట్టి దగ్గర నిలుచున్నారు. కానుకల పెట్టిలో ధనవంతులు అనబడినటువంటి వారు చాలా కానుక వేశారు, నిలుచున్నారు. కానుకల పెట్టిలో ధనవంతులు అనబడినటువంటి వారు చాలా కానుక వేశారు. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నారని తెలిసి ఇంకా జేబులో చేతులెట్టి వేసినోళ్ళు కూడా అక్కడ ఉన్నారు. యేసుప్రభుకు దూరంగా కూర్చుంటారు అనుకున్నారు. మరి ఆ రోజు ఆయనకి ఏమైందో, కానుకలు పెట్టి దగ్గర ఉన్నారు. ఇప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు చూడాలి కదా, చూస్తే బాగా కనబడాలి కదా. ఇలాగ ఉందనక చప్పగా ఉంటుంది. అలా పెట్టుకున్నామనికి అలా కనబడింది దానికి ఎలా ఉంటుంది? యేసు ప్రభు దృష్టిలో పడతాం. చూస్తే ఓలాగ చేస్తాం, చూడకపోతే ఓలాగేస్తాం. అంటే మనం కాదు, బయట కదా ఉన్నారు అలాగా. కానీ అక్కడ ధనవంతులు అనబడినటువంటి వారు కానుకలు పెట్టులోనంట గొప్ప ద్రవ్యాన్ని తెచ్చి వేశానంట. అక్కడ రాయబడి ఉంది, ధనవంతులను కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ధనవంతులు ఏం చేస్తున్నారు? కానుకలు వేస్తున్నారు. అదే సందర్భంలో ఒక భేద విధవరాలు
అక్కడ రాయబడి ఉంది బేద మరియు విధవరాలు. విధవరాలంటే భర్త లేదు, బేదరాలంటే ఏమీ లేదు. ఆమె పని చేసుకుంటేనే ఆమెకి జీవనం గడుస్తుంది. అడుక్కోట్లేదు, అడుక్కుని ఆమె రాయబడలేదు సుమా. పని చేసుకుంటే ఆమెకి జీవనం గడుస్తుంది. అలాంటి ఆమె కానుక పెట్టి దగ్గరకు వచ్చి ఏమనుకుందంటే, అందరూ ధనవంతులు చక్కగా వేసుకుంటున్నారు, నా దగ్గర ఇంతే ఉంది అని ఆమె దగ్గర ఉన్నదే వేసేసింది. ఉన్నదంతా ఏం ఉంచుకోలేదు. ఇంకా రూపాయి ఉంటో రూపాయి ఉంచుకుందాం, టీకి ఒక రూపాయి ఇద్దాం అని అనుకోలేదు. ఉన్నదంతా వేసేసింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చాలా సందర్భాల్లో రాయబడింది మాట. ఎక్సైట్ అయిపోయి శిష్యుల్ని పిలిచి, వీళ్ళందరికంటే ఈ భేద విధవరాలు ఎక్కువ వేసింది. హల్లెలూయా. ఎవరికి ఎక్కువ వేసింది? దేవునికి. వీళ్ళందరూ తాముకు కలిగిన దానిలో కొంత వేశారు. నీకు 100 రూపాయలు ఉన్నారంటే 100 రూపాయలు రూపాయి వేశారు. కలిగిన దానిలో కొంత వేశారు. ఈమె జీవనం అంతా వేసేసింది. అంటే ఇంకా ఆమె కోసం చూసుకోలేదు, ఇంకా వేసేసింది. అంటే దేవుడు ఏమన్నాడు? ధనవంతులకే ధనవంతురాలను చేసాడు ఆయన. హల్లెలూయా. ఆయన దృష్టిలో ఈమెవరు? ధనవంతురాలు. అందరికంటే ఎక్కువ వేసింది. కానీ నిజంగా చెప్పు, అందరికంటే ఎక్కువ వేసింది ఆవిడ? చెప్పు. కానీ దేన్ని బట్టి ఆయన అన్నాడంటే, మనస్సును బట్టి అన్నాడో, హృదయాన్ని బట్టి అన్నాడో, త్యాగాన్ని బట్టి అన్నాడో, ఆలోచనను బట్టి అన్నాడో, దేవునికి ఇచ్చిన ప్రియారిటీని బట్టి అన్నాడు. తన కొరకు తాను ఆలోచించుకోలేదు, కానీ తన జీవనం అంతా వేసేసింది. ఉన్నదానిలో కాదు, ఉన్నదంతా. అక్కడ అన్నాడు, ఈ ధనవంతుల కంటే ఈమె ఎక్కువ వేసింది. సృష్టికర్త ఎక్కువ వేసిందంటే పరలోకంలో ఆమె స్థానం ఏ రేంజ్లో ఉంటుంది? సృష్టికర్త ఏమన్నాడు? ఎక్కువ వేసింది. అంటే ధనవంతులు అంతమంది ఉండగా సృష్టికర్త ఈవిని ఏమన్నాడు? నువ్వే ధనవంతురాలు అన్నాడు. ప్రకటనలో ఏమన్నాడు? నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. ఎందుకు? నీ ఆలోచనలన్నీ ఇలా ఉంటాయి. ఆత్మ సంబంధం కలిగిన ఆలోచనలన్నీ ఇలా ఉంటాయి. ఆత్మీయత లేని వాళ్ళకి కోట్లున్నా ఆ కోట్లో కొంత ఎక్కడం తెచ్చుకుని ఏం చేస్తారు చెప్పండి? చేస్తారు. నీకు 100 చీరలు ఉన్నాయనుకో, అడుక్కుని తినే ఆమెకు ఒక్క చీర ఇమ్మంటే ఏ చీర ఇవ్వాలి, ఏ చీర ఇవ్వాలి. నీకు ఒకే 2 చీరలు ఉన్నాయనుకో, చీరను ఉంచుకుని ఓ చీర ఆమెకి ఇచ్చేసావనుకో, ఎవరు గొప్పోళ్ళు? ఇలా చెప్తే బాగా అర్థమవుతుంది కదా. ఇచ్చినోళ్ళే. త్యాగం అంటారండి దాన్ని, త్యాగం అంటారు. కానీ ఈమె ఏం చేసింది? ఆమె మనసు అదండి. ఒక్క మాటలో తేల్చి చెప్పేశాడు. అక్కడే డిక్లేర్ చేసి చెప్పేశాడు, ఆమె ధనవంతురాలు. ఏం వేసింది? ఎక్కువ వేసింది. నిజానికి చెప్పాలంటే ఆమె చేసినందుకు భూలోకంలో ఫలం వచ్చేసింది ఆవిడికి. అక్కడే ధనవంతురాలు అయిపోయిందా? ఇలాగనగానే పట్టు వస్త్రాలు వచ్చేసాయి ఆమె మీదకి. చెయ్యగానే ఆమె రేంజ్ మారిపోయిందా? స్టేటస్ మారిపోయిందా? ఆమె పరిస్థితులు మారిపోయా? స్థితిగతులు మారిపోయా? ఒక్క మాట చెప్పి మారిపోద్దని వేసిందా? అది చెప్పు. అపేక్షించేసిందా? దేవుణ్ణి ప్రేమించి చేసిందండి. ఆమెకే తెలిసి ఎంత ఉందో, ఇంకెవ్వరికీ తెలియదు. కానీ దేవుడు ఏమన్నాడు? అందరికంటే ఈమె ఎక్కువ చేసింది, త్యాగంతో చేసింది. నేను ఎప్పుడు చెప్తాను మీకు, త్యాగపూరితమైందని దేవుడు చూస్తాడు. నేను ఈ వాక్యం ఎప్పుడైతే బోధించానో చాలామంది త్యాగాలు చేసిన వాళ్ళు నాకు తెలుసు. హల్లెలూయా. వాళ్ళు ఏదో ఈవిని అపేక్షించి చేయలేదు. 1000 రూపాయలు ఎడితే పెట్టుబడి 10,000 వచ్చి పడిపోద్దని చేయలేదు. దేవుని వాక్యాన్ని బట్టి ప్రేరేపింపబడి ఏం చేశారు? దేవుడి కోసం త్యాగపూరితంగా ఏదో ఒకటి చెయ్యాలని చేసిన వాళ్ళు మీరున్నారో నాకు తెలుసు. హల్లెలూయా. కానీ అప్పటికేమో ఆమె స్థితిగతులు మారిపోలేదు. ఆమె ఏదో నేను కుబేరురాలను అయిపోతానని చేయలేదు. చేసుంటే కనుక దేవుడు హృదయం తెలిసి అలాగ అండం. ఒకడు వచ్చేసి, ప్రభువా నేనేం చేయాలి పరలోకం వెళ్ళాలంటే అన్నాడా? ఒకడేమో తానే గొప్ప ఉండని చెప్పుకోవాలని, డప్పు కొట్టుకోవాలని దేవుడి దగ్గరికి వచ్చేసి మాట్లాడుతున్నాడని దేవుడు చెప్పాడు. మరి హృదయంలో ఉన్న దేవుడికి తెలియదా? ఈవిడ ఏదో అపేక్షం చేసిందా?
హృదయాంతరంగాలలో నుంచి దేవునికి చేసింది. దేవుడు చూశాడు. ఈ లోకంలో తన స్థితి ఏం మారిపోలేదు, కానీ పరలోకంలో ఎవరామె? ధనవంతురాలు. డిక్లేర్ చేసాడు దేవుడు. కానీ ఆ రోజున ఆమెను ఎవరు పొగుడు ఉండకపోవచ్చు, యేసుక్రీస్తు ప్రభు వారు పొగిడారు. కానీ ఈ రోజున భూలోకంలో ఉన్న మనమందరం కూడా ఆమెను మాదిరిగా తీసుకుంటున్నాం. హల్లెలూయా. ఆమెను దేవుడు ఎలా నిలబెట్టాడు? మనకి మాదిరిగా నిలబెట్టాడు. ఆమెను ధ్యానం చేసుకుంటే మన హృదయంలో మనకి మంట రేగుతుంది. ఏంటి? దేవుడి కోసం మనం ఎందుకు చేయకూడదు? ఆమె లేని దాంట్లో ఉన్నదంతా ఇచ్చిందే. దేవుని దృష్టిలో గనురాలు అయిపోయింది. అంటే దేవుని దృష్టిలో ఘనత అంటే త్యాగపూరితంగా చేయడమా? ఈమె కూడా ఏమైపోయింది? మరుగుగా ఉందా లేదండి? అప్పటికప్పుడు ఏమన్నా సాల్వేలు కప్పేశారు ఆవిడ అలా చేసిందని. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు పిలిచి చెప్పినంత మాత్రాన శిష్యులు యేసు ప్రభా ఒక్క నిమిషం అలా కూర్చోండి, కుర్చీ తెచ్చి ఆమెకు సాల్వ కప్పారా, దండేశారా, అమ్మ అన్నారా? ఆమె పని మీద ఆమె పని చూసుకుని, ఆరాధన చూసుకుని, అర్పణ అర్పించుకుని మరలా ఎక్కడికి వెళ్ళిపోయింది? పని చేసుకోవడానికి వెళ్ళిపోయింది. మరుగుగానే ఉండిపోయింది. ఎవరితోన్నా చెప్పేసుకుందా? యేసు ప్రభు నన్ను ఇలాగా జాగ్రత్తగా ధ్యానం చేసుకుని. అదే కొంతమందికి ఇలాంటివి ఉంటాయి సైడ్స్, అదిగా జాగ్రత్తగా వినండి. మనకుంటే మనం ఏం చేసుకోవాలి? కట్ చేసుకోవాలి. కొంతమంది ఉంటారు చూడండి, మేము పెట్టాం మేము లేకపోతే ఏమీ లేదు, నేనంట మేము లేకపోతే ఏమీ లేదు అంటాను. నిజం, మేము లేకపోతే ఏది లేదు, మీరు లేకపోతే ఏది లేదు. ఏ దాఖలాలైనా ఏలియాను పోషించాడా దేవుడు? విధవరాలను పోషించాడా కాకోలుముల చేత? చెప్పండి. ఏలియా కానీ విధవరాల దగ్గరికి వెళ్ళకపోతే విధవరాలకి ఏమంటుంది? విధవరాలు చచ్చిపోదు అయ్యా అంటుంది. ఏలియా వచ్చాడు కాబట్టి బతికింది. మేము ఇలాగే చెప్తాం, ఇదే కరెక్ట్. మీరు ఒక్కవేళ ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి, దేవుడు అద్భుతం చేయకపోతే నన్ను అడగండి. కరోనా టైంలో అద్భుతం చేయలేదా? చెప్పండి. దేవునికి మహిమ కలిగిన. ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా మనం ధ్యానం చేసుకోవాలి. మనకు అనుకూలంగా ధ్యానం చేసుకోకూడదు. ఏమండి? మనకు అనుకూలంగా ఇప్పుడు ధ్యానం చేసుకోకూడదు. చూడండి, మరుగుగా ఉండిపోయింది తన జీవితంలో. రొటీన్. కానీ ఈ రోజు వరకు కూడా ఆమెను భూలోకంలో మనం చెప్పుకుంటున్నాం. అది దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి ఫలం. ఈ లోకంలో దేవుడు అన్యాయస్తుడు కాదు. అలాగని పరలోకంలో ఘనమైనటువంటి స్థితిలో దేవుడు ఆమెని నిలబెట్టాడు. ఇంకొక సందర్భాన్ని చెప్పి ముగించి మన ధ్యానంలోనికి వద్దాం. లాజరు మనందరికీ తెలుసు. ఒళ్ళంతా కురుపులతో, రస్సులతో, కుక్కల చేత నాకబడుతూ, ఒక్క కుక్క కాదంట, కుక్కలు వచ్చి అతను కురుపులను నాకెను అని రాయబడి ఉంది. పెంట మీద ఉన్నటువంటి ముక్కలు ఆహారం. ఏ రోజైనా దేవుణ్ణి నిందించాడా? ఏ రోజైనా యజమానుడైనటువంటి లేకపోతే ధనవంతుడు తిట్టాడా? రే ధనవంతుడు ఎందుకు వచ్చాను రా నేను ఇక్కడికి, నీకు అంత ఉంది, ఇంత ఎట్లయిపోతున్నావా, నువ్వు ఏ సాగు చచ్చిపోతావు చూడు. ఎంతమందిని చూడలేదు మనం క్రైస్తవుల నోట్లోంచి ఇలాంటి వాళ్ళని. పెడితే పెళ్ళి, పెట్టకపోతే సావు, దినం అన్నీ కూరేస్తారంట వీళ్ళు. మనకు ఉంది కదండి సామెత, మన పెద్దోళ్ళు పెట్టారు కదండి. అలా ఉండకూడదు కదా. దరిద్రులు ఏమన్నా చూసామా? ధనవంతుల్లోనూ చూసాం. ఏం చూసాం? పిల్లికి భిక్ష పెట్టలేని స్థితి చూసాం. అన్ని విషయాల్లో కూడా ఏం చేశాడు? తాళుకున్నాడో, దేవుడు స్తుతించాడు. తానున్న పరిస్థితిలో నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరువకుము. ఏం ఉపకారం చేశాడు దేవుడు? మాకే ఇన్ని ఉపకారాలు చేస్తే ఏదో చేయట్లేదని, ఏదో చేయలేదు అనుకుంటున్నాం మేము క్రైస్తవులు. నువ్వు క్రైస్తవుడివే బాబు, దరిద్రుడా. ఏం ఉపకారం చేశా? ఒంటి మీద బట్టలేదు, కుక్కలు నాకుతున్నాయి, రసులు కారుతున్నాయి, ట్రీట్మెంట్ చేసుకోవడానికి లేదు, నానబడినోళ్ళు లేరు, ఏకాకిగా మిగిలా, వంటరోడు, ఇల్లు లేదు, వాకిళ్ళు లేదు, తిండి లేదు, తిప్పలు లేవు, ఒంటి మీద బట్ట లేదు, నిన్ను ఈడ్చేవాళ్ళు ఎవరు లేరు, నీ బాగోగులు చూసేవాళ్ళు ఎవరు లేరు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించంటే ఏం సన్నిధింతుంది నీ ప్రాణం? సజీవ లెక్కల్లో ఉంచాడు నా దేవుడు, అందుకు సన్నిధిస్తున్నాను. మీరు పంచభాక్ష పరమాన్నాలు తింటున్నారా? మంచిగా వండుకుంటున్నారా? ఏ ఉండక్కర లేకుండా నా కడుపు నింపుతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మీరెవ్వరూ వచ్చి నా బాగోగులు చూడరు,
నాకు రసులు కారుతూ ఉంటే క్లీన్ చేయరు, కుక్కలు వచ్చాయి, దేవుడు ఆజ్ఞాపించాడు, నాకుతున్నాడు, సవాదిగా ఉంది, చక్కగా సునాయాసంగా నిద్రపడుతుంది, స్తోత్రం. మీకున్నదేంటి, నాకు లేనిదేంటి? మీరు తింటున్నారు, నేను తింటున్నాను. మీకు అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయి. మీకేమో వేరే లెవెల్లో ఉన్నాయి, నాకు ఈ లెవెల్లో ఉన్నాయి. నేను బ్రతికినంతసేపు దేవుణ్ణి స్తుతిస్తా, చచ్చిపోయినా దేవునికి స్తోత్రం కలుగును గాక అన్నాడు. ఇలాగే తన జీవితం అంతా బతికేస్తే నేను ధనవంతుణ్ణో అన్నవాడు యాతన పడిపోతున్నాడు. ఎక్కడ? నరకంలో, పాతాళంలో. అన్ని విషయాల్లో మరుగైపోయి దేవుడు కూడా తిట్టకుండా మరుగైనటువంటి పరిస్థితుల్లో స్థితిగతులు మారకపోయినా, దేవుడి లోకములో తన బ్రతుకుతున్న బ్రతుకు ఏమాత్రం ఫలమివ్వకపోయినా, ఏమి ఆశించకుండానే మొదటి స్థానం కంటే కడపడి స్థానము ఇంకా దిగజారిపోయినా, చచ్చే స్థితికి దిగిపోయినా దేవుడు స్తుతించుకుంటూ ఎక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరిచి ఎక్కడున్నాడో తెలుసా? అబ్రహాము రొమ్మున అనుకున్నాడండి. అదండి బ్రతుకంటే. ఈడేమి ఇలా చూస్తున్నాడు, ధనవంతుడు తన తాను చూసుకుంటున్నాడు. ఏంటి అంతే. లోకములో దేవుడు చెప్పినట్టుగా చేయకపోతే అంతే. బ్రతుకు అనేది దేవుడు వాక్యాన్ని బట్టి బ్రతకండని, మన దగ్గరకు వస్తున్నటువంటి వాక్యం, మన దగ్గరకు వస్తున్నటువంటి ఈ దృష్టాంతాలను బట్టి మనం బుద్ధి తెచ్చుకోవాలని, ఆత్మీయమైనటువంటి జ్ఞానాన్ని పొందుకుంటే ఏదైనా ఇది నిత్యత్వానికి దారి తీయాలని. హల్లెలూయా. నిత్యత్వం మీద నీకు ఆశ పుట్టాలని, ఈ లోకములో ఉన్నటువంటి బంగారం మీద, వెండి మీద, వెలగలిగినటువంటి వస్త్రాల మీద, వెలగలిగినటువంటి కార్ల మీద, వెలగలిగిన వాటి మీద, ఇంకా ఏదో మీద కాదు, ఉన్నంతలో కూడా దేవుడు స్తుతిస్తూ, దేవుడిస్తే దేవుడికి స్తోత్రం, ఇవ్వకపోయినా దేవుడికి స్తోత్రం అన్నావంటే నిన్ను దేవుడు ఉన్నత స్థానంలో నిలబెడతాడని మరుగై ఉన్నటువంటి వాళ్ళని దేవుడు మన మధ్యలో పెట్టాడు. తన లోకములు అంత అద్భుతమైన బ్రతుకు బతికాడు దేవుని కొరకు. ఒక్క మాట అయినా దేవుని నిందించకుండా తన కష్టస్థితిలో కూడా దేవుని స్తుతిస్తూ, దేవుని వైపు చూస్తూ, తన యొక్క జీవితాన్ని అంకితం చేసేస్తూ, తానున్నటువంటి పరిస్థితుల్లో లోతైనటువంటి హృదయపూర్వకపు కృతజ్ఞతా స్తుతులు చేసినందుకు ఈ లోకంలో ఏమన్నా దక్కిందా అతనికి? ఈ లోకంలో దక్కుతుందని అనుకున్నాడా? ఏం దక్కకపోయినా ఈ లోకములో అతడు మరుగైపోయి, తనకిచ్చినటువంటి జీవితం దేవుడిచ్చింది, ధనవంతుడిని దరిద్రుని పుట్టించింది కూడా దేవుడే అని దేవుని వైపు చూసుకుంటూ తన జీవితాన్ని యథార్థంగా లాగేసుకున్నాడు. అతడి అంతిమ విజయం అబ్రహాము రొమ్మైంది. హల్లెలూయా. తామున్నటువంటి పరిస్థితులు, ఆ పరిస్థితుల్లో ఎవరు పెట్టారు వాళ్ళని? దేవుడు పెట్టాడని తెలిసే దేవునికి విధేయత కలిగి, లేని దాని కొరకు అరులు చాచక, లోక సంబంధంగా మాట్లాడక, శరీరాన్ని అణుచుకుంటూ, నోటి మాటలను అణుచుకుంటూ, తమ్మును తాము కాచుకుంటూ, దేవుడు చూస్తాడని అన్న దేవుడు చూస్తున్నాడు, భేద విధవరాలు దేవుడు చూస్తున్నాడు, లాజరు దరిద్రుడు దేవుడు చూస్తున్నాడు. దరిద్రుడైనటువంటి లాజర్ని దేవుడు ఏమంటున్నాడు? నీ శ్రమను, నీ దరిద్రతను, నీ కష్టమును నేను ఎరుగుదును, అయినను నీవు నా దృష్టికి ధనవంతుడవే. హల్లెలూయా. ధనవంతుడిగా బతికినోడు కాదండి పరలోకంలో ధనవంతుడు. దరిద్రుడిగా బ్రతుకుతూ దేవుని వైపు చూస్తూ ఆయన పరిధిలో ఆయన యొక్క స్థానం, ఏ స్థానంలో నిలబెట్టాడో ఆ స్థానములో మరుగై నిలిచిండుట ధనవంతుడు అనబడేటువంటి ఔన్నత్యం కలిగినటువంటి స్థానంలో అతన్ని నిలబెట్టడానికి ఆస్కారంగా ఉంది. అలాగే మన జీవితంలో ఎప్పుడూ కూడా ఎటువంటి పరిస్థితులైనా మనకు దేవుడు ఏది ఇచ్చాడో దానిలో దేవుడిని స్తుతించడం, దేవుని కొరకు త్యాగపూరితంగా బ్రతకడం, కొన్ని సందర్భాల్లో మరుగైపోయిన ప్రార్థనలో కానీ, ఉపవాసాల్లో కానీ, లేకపోతే పరిచర్యలో కానీ కనబడతామండి. ఇప్పుడు జనవరి 1కి వంటల కార్యక్రమాలు ఉన్నాయండి, కనబడతారండి మీరు ఎవరన్నా? భోజనాలు చేసి, భోజనాలు తినేసి అబ్బా బాగున్నాయి, బాగా చేశారు సంఘం అని వెళ్ళిపోతారు. చేసిన వాళ్ళు కనబడతారా? పచ్చిమిరకాయలు కోసిన వాళ్ళు కనబడతారా? చెప్పండి అమ్మా. పచ్చిమిరకాయలు చేసిన వాళ్ళు కనబడతారా?
ఆకులు ఎత్తినోళ్ళు కనబడతారా? కానీ ఎవరికి కనబడతారు? దేవునికి కనబడతారు. నిజంగా ఆకులు ఎత్తిన వాళ్ళు, పచ్చిమిరకాయలు కోసిన వాళ్ళు, అల్లం రుబ్బి వాళ్ళు అంటే ఇప్పుడు రుబ్బుతులేదులే, అర్థమవుతుందని చెప్తున్నాను. కష్టమైన పనులు కొంతమంది అనుకుంటారు, కష్టమైన పనులు అన్నీ ఎవరొకరికి ఇచ్చేద్దాం అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు మన వాళ్ళు చాలా బలహీనంగా ఉన్నారు, బలవంతుడికి ఇచ్చేద్దాం. నీకు తెలుసా బలంగా ఉన్నారు బలహీనంగా ఉన్నారు? కొంతమంది ఇదే చేద్దాం, అదే చేద్దాం, ఇలాగే ఉందాం, అలాగే ఉందాం, అవి వాళ్ళే చేస్తారు, ఈ మేమే చేస్తాం. అందులో త్యాగం ఏముంటుందండి? చెప్పండి మీరు. త్యాగం ఏముంటుందండి? కావాలని పచ్చిమిరకాయలు కోస్తే త్యాగం అంటే అలాగే పచ్చిమిరకాయలు కోస్తేనే త్యాగం అనుకోకండి, అర్థమయ్యేలా చెప్తున్నాను. కష్టపూరితమైన దాన్ని ఇష్టంగా చేసేదే త్యాగం. ఎవరూ చేయడానికి ముందుకు రాకపోతే ఆ ముందుకు రాని దాని విషయంలో నువ్వు ముందుకొచ్చావా, అదే త్యాగం. ఎవరైతే నీచంగా చూస్తున్నారో ఆ నీచమైన దాన్ని నువ్వు భుజాల మీద వేసుకున్నావా, అది త్యాగం. ఎవరి కోసం వేసుకున్నావు? దేవుని కోసం వేసుకున్నావు. నీ స్టేటస్ని పక్కన పెట్టి, నీ పెద్దరికాన్ని పక్కన పెట్టి, నీ పరిస్థితులను పక్కన పెట్టి, స్థితిగతులను పక్కన పెట్టి దేవుని పని నా పని అని నువ్వు మీద వేసుకున్నావా, అది త్యాగం. ఎవరు ముందుకు రావట్లేదు, నేనెందుకు వెళ్ళకూడదు ముందుకి అన్నావా, అది త్యాగం. అందులో నువ్వు చూపించుకునేదేమీ లేదు. దేవుడు చూసేది ఉంటుంది, దేవుడు ఇచ్చేది ఉంటుంది, దేవుడు చూపేది ఉంటుంది. తద్వారా నువ్వు మాదిరిగా నిలబడతావు. ఇలాంటి వాళ్ళు కావాలి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మందిరాలు ఉంటాయండి, ఇవన్నీ చేపలు వేసుకుని ఇవన్నీ పరిచర్యలు ఉంటాయి. ఈ పరిచర్యలు ఏమీ లేకపోతే అసలు జరుగుతుందండి సేవ? వచ్చిన వాళ్ళందరూ కూడా మరుగుకి వెళతారా వెళ్ళరా? ఆ మరుగు మా పని ఏం కాదు, మేము చెయ్యమని వదిలేసారనుకో, ఆ మరుగుకి ఇంకెళ్తా మానేస్తారు. ఉన్నా వేస్తే, ఉన్నా కట్టకపోవడం చాలా మంచిది, అవునా కదా? మరి ఇలాంటి పనులు ఎవరు చేస్తారు? త్యాగం అంటే చెప్తున్నానమ్మా, ఎవరు చేస్తారు? ఎవరు చెయ్యాలో వాళ్ళే చెయ్యాలి అనుకుంటారా? లేకపోతే మన మందిరానికి ఎవరు తక్కువగా ఉన్నారో వాళ్ళే చేయాలనుకుంటారా? తక్కువగా ఉన్నవాళ్ళు కాదు, ఎక్కువగా ఉన్నవాళ్ళు చేశారంటే వాళ్ళ త్యాగం చేసిన వాళ్ళు అవుతారు. దేవుడు వాళ్ళ మాదిరిగా నిలబెడతాడు, అవునా కదా? తక్కువ చేసిన వాళ్ళు అంటే రేపొద్దున నిన్ను చూసేవాళ్ళు కూడా మనం ఇలాగే ఉండాలన్నమాట, వాళ్ళే చెయ్యాలన్నమాట. అది సంఘక్రమం కానే కాదు. రెండోది ఏంటంటే, ఉపవాసాలు చేస్తున్నా, ప్రార్థనలు చేస్తున్నా, కొంతమంది చాలా భారంగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. సంఘంలోనే ఇచ్చే విషయంలో కూడా చాలా త్యాగపూరితంగా ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో ఆశించేవారు, దేవుని మీద ప్రేమ, సేవ మీద భారం, అంతేనా? మన పరిచర్య ఘనంగా ఉండాలి అని. కానీ ఇది ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. ఖచ్చితంగా చూసాడంటే ఏం చేస్తాడో, పరలోకములో ఫలం ఇస్తాడో. ఈ లోకములో నువ్వు ఆ ఫలం అనుభవించకపోయినా, నువ్వు ఉన్నా లేకపోయినా అది నీవు అనుభవించేలా చేస్తాడు. ఒకవేళ నీ పిల్లల్ని అనుభవించేలాగా చేస్తాడు. ఇదేనా నేను చెప్పేది ఏంటంటే, మరుగుగా ఉన్న వాళ్ళే లేకపోతే సేవ జరగదు, మాదిరి ఉండదు, దేవుడు చేసేటువంటి కార్యాలు కనుమరుగు అయిపోతాయి. ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితంలో మరుగుగా ఉండేటువంటి అనుభవాల్లో ఉండాలి. మరుగుగా ఉండేటువంటి అనుభవాల్లో నువ్వు ఉన్నావంటే ఖచ్చితంగా నువ్వు ఆత్మీయుడు అని అర్థం, ఆత్మీయురాలు అని అర్థం, విధేయుడు అని అర్థం, విధేయురాలు అని అర్థం, విసుగుదల లేనటువంటి అనుభవంలో ఉన్నావని అర్థం, అలయక సమస్యలక పరిగెత్తవని అర్థం. ఎందుకంటే మరుగుగా ఉన్నటువంటి దాసులు ఈ లక్షణాలు మనం చూచాం. మరుగుగా ఉన్నటువంటి దరిద్రుల్లో ఈ లక్షణాలు మనం చూచాం. మరుగుగా ఉన్నటువంటి అన్నాలో ఈ లక్షణాలు మనం చూచాం. భేద విధవరాల్లో ఈ లక్షణాలు మనం చూచాం. అంటే చాలామందికి దేవుడి అనుభవాలు ఇస్తాడేవాడా? ఈ లెక్కల్లో ఇస్తాడేవాడా? కానీ ఇప్పుడు అర్థం చేసుకునేది ఏంటంటే, దేవుడి అనుభవాలు ఇస్తాడో కానీ అనుభవాల్లో ఉన్నామా లేదా, అది మనం ఇప్పుడు ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. దేవుడు ఇవ్వకుండా ఉంటాడండి అనుభవాలు? ఉండాలన్నా ఉండకూడదన్నా ఎవరి చేతుల్లో ఉంది? ఇప్పుడు గ్రహించాలన్నా గ్రహించకూడదని ఎవరి చేతుల్లో ఉంది? ఇప్పుడు దాసుడు ఉన్నాడు, దాసుడు దైవజనుడు మాటని వినాలన్నా 7 సార్లు చూడకుండా, అయ్యగారండి చూసేసానండి ఏం కనబడలేదండి అన్న ఎవడి మీద ఆధారపడి ఉంది?
దాసుడి మీద. బీద విధవరాలు కానుక అలా వెయ్యాలన్నా వేయకూడదన్నా ఎవరి మీద ఆధారపడింది? దరిద్రుడు దేవుడు పరిధిలో ఉండాలన్నా, నోరెత్తి ధనవంతుని తిట్టాలన్నా ఎవరి చేతుల్లో ఉంది? అన్న తన యొక్క జీవితాన్ని దేవుడి కొరకు త్యాగం చేయాలన్నా, త్యాగం చేయకూడదన్నా ఎవరి చేతుల్లో ఉంది? ఈ రోజున అనుభవంలో ఉండాలన్నా, ఉండకూడదన్నా ఎవరి చేతుల్లో ఉంది? ఈ చేతుల్లో ఉంది. అనుభవంలో ఉన్న వాళ్ళని దేవుడు ఏం చేశాడు? మీకు వచ్చినట్టు చెప్పేసుకోండి. ఏం చేశాడు? ఓకే, పరలోకంలో ఏం చేశాడు? మనకి ఏం కావాలి? పరలోకంలో ఫలం కావాలి. దేవునికి మహిమ కలుగును. మనం ఎక్కడున్నాం? సంఘంలో ఉన్నాం. దైవజనులకి ఎవరు కావాలి? మరుగుగా ఉన్నవాళ్ళు కావాలి. దైవజనుడిని అహరోను హూరులు ఇద్దరు ఏం చేశారు? ఎత్తారు. దైవజనుడినే కానీ బలపరచకపోతే దైవజనుడు ఏం చేయగలడు? ఈ రోజున మీ అందరూ శుక్రవారం ఉపవాస ప్రార్థన కరెక్ట్గా 11 గంటలకు వస్తామండి పాస్టర్ గారు అన్నారు అనుకో, ఎవరో పరిచర్యకి రాలేదనుకో, మేమేం చేయగలం? ఏం చేయగలం? అందుకే ఎవరు చేసే పని వారు చేయాలి. ఇంకో విషయం ఉంది, ఒక మాట తిమోతికి రాసిన పత్రిక అంతా ఈ మాటలు ఇమర్చబడి ఉంది. ఇప్పుడు మనం ధ్యానం చేసుకున్న ధ్యానాంశం అంతా కూడా ఈ మాటలో ఇమర్చబడి ఉంది. 2వ తిమోతి గ్రంథము 2వ తిమోతి 2వ అధ్యాయము 2వ తిమోతి 2వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవి మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకునుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండెను. హల్లెలూయా. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చదువుకోండి మాట. ఒకరింట్లోనంట బంగారు పాత్రలు ఉంటాయంట, వెండి పాత్రలు ఉంటాయంట, ఒక మాటలో చెప్పాలంటే వెలగలిగిన పాత్రలు ఉంటాయంట, అలాగే కర్రతో ఘనహీనమైన పాత్రలు కూడా ఉంటాయి. చెప్పాలంటే ఫ్లవర్ వాజులు ఎక్కడ పెట్టుకుంటాం? అందరికి ఆకర్షణీయంగా ఎక్కడ పెట్టుకుంటాం? టీపాయిల మీద పెట్టుకుంటాం. షో అనమాట, షోగా కనబడతా ఉంటాయి. అవునా? అదే మట్టి దాంతో చేసినవి అన్నీ కూడా బాత్రూములో కూడా పెట్టుకుని ఉంటాం. చెంబులని పెట్టుకుంటామా? బాత్రూంలో పెట్టుకుని వాడి వస్తువులే, హాల్లో షోగా పెట్టుకుని వాడి వస్తువులే. అది మట్టితోనే చేశారు, ఇది మట్టితోనే చేయబడ్డాయి. కానీ కొన్ని ఘనత నిమిత్తమైనవిగా ఉంటాయి. షోగా ఎలా ఉంటాయి? పెట్టుకోవడానికి ఫ్లవర్ వాజ్ ఆకర్షణీయంగా అందంగా కాలువే కాలు వేసుకుని ఉంటాయి. చీర మీద చీర కట్టి కాలువే కాలు వేసుకుని ఇలాగ ఉంటాయి అన్నమాట ఘనత నిమిత్తమైన పాత్రలు. కొన్ని బాత్రూంలో కనబడతా ఉంటాయి. అది ఘనత నిమిత్తమైన పాత్ర, ఘనహీనమైన పాత్ర. అన్ని పాత్రల్లో కూడా ఉపయోగం ఉంటుంది, ఉండదా? ఓ మాట చెప్పనా, మనం అన్ని విషయాలకి డబ్బులు ముట్టుకోవాలన్నా, ఏం ముట్టుకోవాలన్నా దేంతో ముట్టుకుంటాం? కుడి చేత్తో ముట్టుకుంటాం. ఓ మా షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నా, ఏదన్నా ఇవ్వాలన్నా కుడి చెయ్య. ఎడం చేత్తో డ్రైనేజ్లో ఏదో పడిందనుకో తీయాలనికి ఏం చేస్తాం? ఇంకా చాలా ఉన్నా, మీరు ధ్యానం చేసుకోండి, చేస్తాం ఎడం చేత్తో. ఇది వద్దనుకుంటావు నువ్వు? వద్దనుకుని ఎరగొట్టేసుకుందామా? నరికేసి పక్కన పెట్టేసుకుందామా? ఏం కావాలి మనకు? బాత్రూంలోకి వస్తువులు కావాలి, బెడ్రూమ్లోకి వస్తువులు కావాలి, హాల్లోకి వస్తువులు కావాలి. కానీ ఘనమైనవైన ఒక ఇంట్లోనే వాడబడాలి. అవునా? ఈ రోజున సంఘంలో కూడా ఘనమైనవైన అన్నీ వాడబడాలి. ఏది కూడా ఘనహీనమైన స్థితికి వాడబడాలి, ఘనమైన స్థితికి వాడబడాలి. అది నీకు తెలియకపోవచ్చు ఏ స్థితి అని, కానీ పరిశుద్ధతను, పవిత్రతను, నీతిని, యథార్థతను కలిగి నేను ఘనమైన పాత్రగా ఉండాలి అని కోరుకుంటారు, కానీ ఘనహీనమైన పాత్రగా ఉండాలని ఎవరో కోరుకోరు. అవన్నీ పక్కన పెట్టి దేవుడి యొక్క చిత్తాన్ని బట్టి యజమానుడు నిన్ను ఎక్కడ పెట్టి వాడుకోవాలనుకుంటున్నాడో ఆ పాత్రగా వాడబడ్డానికి నువ్వు ముందుకు వెళ్ళు అని ఈ వాక్యం సారాంశం. అంటే నేను బాత్రూంలోనే ఉంటాను అని అనుకోకో, నేను హాల్లోనే షోగా ఉంటాను అని అనుకోకో. దేవుడు నిన్ను నిలబెట్టిన దాన్ని బట్టి నిన్ను నీవు తగ్గించుకుని
యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా ఉండు. హల్లెలూయా. ఒక యజమానుడు బాత్రూంలో దాన్ని వాడుకోడా? బెడ్రూమ్లో ఉన్న దాన్ని వాడుకోడా? అది ఎవరు వాడుకుంటారు? యజమానుడు. యజమానుడికి బాత్రూంలోది కావాలి, బెడ్రూమ్లోది కావాలి. కానీ ఈ రోజుల్లో చాలామంది ఏమనుకుంటే నేను బెడ్రూమ్లో ఉండేదానిగానే ఉండాలి. అయితే సేవలు జరుగుతాయా? చెప్పండి, అర్థమైందా? ఇంకా కొంత విడమరిచి వచ్చి వారం చెప్పుకుందాం. 2 కావాలి. ఏమండి, మా మామగారు మాట అనేవారు. ఏమనేవారంటే, బంగారపు పళ్ళానికి కూడా గోడ పూత గోడ దోప ఏమంటారు దాన్ని? బంగారు పళ్ళు ఎక్కడ పెడతాం మరి? గోడ లేకపోతే ఆ బంగారు పళ్ళు ముట్టుకుంటున్నాను ఆ గోడని అన్నదనుకో, ఎక్కడ ఉంటుంది? ఉంటుంది. అర్థమైందమ్మా? యజమానుడు మన దేవుడు. హల్లెలూయా. నిన్ను ఘనమైన పాత్రగా చేరకు నువ్వు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు చేసుకోకో, నేను ఇలా ఉండాలని. యజమానుడు నిన్ను అక్కడ వాడుకున్న వాడబడు, ఇక్కడ వాడుకున్న వాడబడు. నిన్ను యజమానుడు ఎక్కడ పెట్టుకోవాలనుకున్నా శిరము వంచు, శిరస్సు వహించు, డిగ్నిటీని పక్కన పెట్టు, నీకున్నదాన్ని పక్కన పెట్టు. నీకు తెలుస్తుంది దేవుడు తెలియచేయకుండా ఉండడం. నీ హృదయాన్ని అణిచేసుకోకో, ఘనమైన పాత్రగా అనుకోకో, ఘనహీనమైనదని అనుకోకో. యజమానుడికి తెలుసు నిన్ను ఎలా వాడుకోవాలో. అలా మాత్రం వాడబడ్డానికి నువ్వు ఇష్టపడు. నీలో ఈ క్వాలిటీస్ తెచ్చుకో, దేవుని స్వభావం. ఇప్పుడు మనం మరుగైనటువంటి వాడిని దేవుడు అలా వాడుకోవాలనుకున్నాడు. మరుగైనటువంటి వాళ్ళు దేవుడు కోసం అలా వాడబడ్డారు. ఘనత ఏం ఆశించలే. ఓ మాటలో చెప్పాలంటే మరుగుగానే ఉండిపోయారు. ఈ లోకంలో కూడా వాళ్ళకి ఏమీ దక్కకపోయినా ఉండిపోయారు. కానీ యజమానుడు చిత్త వృత్తి చొప్పున వాడబడ్డారు. హల్లెలూయా. ఈరోజు నేను కానీ, నా భర్త కానీ, మీరు కానీ, నేను అలాగ అనుకోకో. యజమానుడు వాడుకొని అర్హమైన పాత్రగా ఉండడానికి నిన్ను నీవు అప్పగించుకో. దేవుడు ఆయన పరిధిలో నిన్ను నిలబెడతాడు. ఆయన దైవత్వాన్ని బట్టి నీకు ఇవ్వాల్సింది దేవుడు ఇచ్చి నిన్ను గణపరుస్తాడు. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. దైవజనులు మన ప్రార్థనలో నడిపిస్తారు. దేవుని కొరకు ఏ స్థితిలోనైనా ఆ స్థితిని అంగీకరించి ఆ స్థితిలో ప్రభువుకు నమ్మకస్తులుగా ఉంటూ ప్రభువు పనిని నమ్మకంగా చేయువారంగా మనం ఉండాలి. మనుషులు చూస్తారని కాదు, దేవుడు చూస్తారు. దేవుడు ఆయన చూచుచున్న దేవుడు, గొప్ప ప్రతిఫలం ఇచ్చే దేవుడు. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు దేవా. మరుగున ఉన్న వారిని గూర్చి మీరు మాతో మాట్లాడారు ప్రభువా. వారి జీవితాలలో మేము మరుగైపోయామే అనే బాధ వారిలో లేదు. మమ్మల్ని ఎవ్వరూ గమనించడం లేదని వాళ్ళు భావించలేదు. దేవా, నీ కొరకు నాయన వారు నమ్మకస్తులుగా జీవించిన కారణాన మీరు వారికి నమ్మదగిన దేవుడుగా మీరున్నారు ప్రభువా. దేవా, మా జీవితాలలో మీరు అప్పగించిన పనిని, సంఘ ధర్మమును జరిగించుటలో దేవా మేము నమ్మకస్తులముగా ఉండటమే ధ్యేయముగా, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, అపవాదికి చోటు ఇవ్వకుండా దేవా మీరు అప్పగించిన పనిని నమ్మకంగా చేయటానికి సహాయం చేయ ప్రభువా. ఈరోజు ఉదహరించబడిన వారిని మా ముందు పెట్టి వారు దేనిని లక్ష్య పెట్టారు, వేటిని లక్ష్య పెట్టలేదో అనే సత్యాలను ప్రభువా మేమందరము గ్రహించుకొని తండ్రి, నీ కార్య వ్యాప్తిలో ప్రభువా మీరు నిలబెట్టిన స్థితిలో తండ్రి నమ్మకంగా జీవించటానికి సహాయం చేయండి. విత్తబడిన వాక్యం ప్రభువా ప్రతి ఆత్మీయ జీవితంలో కనువిప్పును కలిగించి నాయన దేవా నిన్ను బట్టి తగ్గించుకుని ప్రభువా నీ కొరకు సమర్పణ కలిగి తండ్రి త్యాగముతో ప్రభువా
నీ కార్యములు చేయువారుగా ఉండుటకు సహాయం చేయండి ప్రభువా. దేవా మీకు స్తోత్రాలు. ముందు జరగబోతున్న విజ్ఞాపన అంతటిలో తండ్రి, భారముతో కన్నీటితో ప్రభువా మేము విజ్ఞాపన చేయుటకు సహాయం చేయండి. దేవా, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై అది బహు బలము గలదై ఉంటుందని మీరు సెలవిచ్చారు. మేము చేసే విజ్ఞాపనలు గొప్ప కార్యాలు జరిగిస్తాయి ప్రభువా. పరిస్థితులను తారుమారి చేస్తాయి ప్రభువా. గొప్ప విశ్వాసముతో, పట్టుదలతో, కన్నీటితో, భారముతో మేమందరము ఏకీభవించి ప్రార్థించుట ద్వారా గొప్ప కార్యాలు జరుగుటకు నాయన ఈ ఉపవాస ప్రార్థన కారణముగా ఉండునట్లుగా కృప చూపించుమని స్తుతిగన మహిమంతా వాక్యం ఇచ్చిన మీకే చెల్లిస్తూ యేసు ప్రభు ద్వారా వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.